10 days, 10 places in 10,000. ఈ వీడియో పర్పసే లో కాస్ట్లో కంఫర్టబుల్గా ఎట్లా ట్రావెల్ చేయాలని మీకు తెలియజేయడానికి. ఈ వీడియోలో మీరు తమిళనాడులో మోర్ దెన్ 10 ప్లేసెస్ 10 డేస్లో 10,000లో ఎలా ట్రావెల్ చేయగలరు తెలుసుకుంటారు. ఈ ఒక్క వీడియో 10-12 వీడియోలతో సమానం. ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి అని క్లియర్గా రోడ్ మ్యాప్ వేసింది. దిస్ ఈస్ ద అల్టిమేట్ తమిళనాడు ట్రావెల్ గైడ్ ఫర్ తెలుగు పీపుల్. హాయ్, హలో, నమస్తే. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్ ఉన్నాం. మనకి ఎవ్రీడే ట్రైన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి చెన్నైకి, నాంపల్లి నుంచి కూడా ఉంటుంది, ఒకటి కాచిగూడ స్టేషన్ నుంచి కూడా ఉంటుంది. మనకైతే సికింద్రాబాద్ నుండి టైంకి వచ్చేసిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన సికింద్రాబాద్ స్టేషన్ పట్టాలపైన ట్రైన్సే కాదు, ఎలుకలు కూడా పరిగెడతాయని నాకు ఇప్పుడే తెలిసింది. సో మన ట్రైన్ వచ్చేసింది. మనకు హైదరాబాద్ నుంచి చెన్నైకి అరౌండ్ 12 అవర్స్ జర్నీ ఉంటుంది. మీరు ఈవినింగ్ ట్రైన్ చూసుకుంటే బెస్ట్. మార్నింగ్ అక్కడ దిగేస్తాం. నాది కూడా ఈవినింగ్ 5 o'clock. ఇది ఎవ్రీడే ఉంటుంది. 5కి ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. మీకు ఏసీ, స్లీపర్ అన్నీ ఉంటాయి ఇందులో. మీకు ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకునే టైం లేకపోతే ఆర్ఏసీ కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు బుక్ అయిపోతుంది సీటు స్లీపర్. సో నేను కూడా అట్లనే వేసుకున్నాను. నిన్ననే బుక్ చేసిన ట్రైన్ టికెట్, బట్ ఆర్ఏసీ పడ్డది, కానీ కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైన్ కూడా స్టార్టెడ్. సో నేను స్లీపర్ ఎక్కడం ఫస్ట్ టైం. సో స్లీపర్ మీకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. మనం ఎక్కింది ఈవినింగ్ ట్రైన్ కాబట్టి ఒక 2-3 అవర్స్ కాగానే డిన్నర్ చేసేసి పడుకున్నామంటే పొద్దున్న లేచేసరికి మనం చెన్నైకి వెళ్ళిపోతాం. సో పడుకొని లేచేసరికి మార్నింగ్ అయిపోయింది. ట్రైన్ చెన్నైలోకి ఎంటర్ కూడా అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆపబడుతుంది. ట్రైన్ అక్కడెక్కడో ఫ్రంట్లో ఆపితే ఈ బోర్డు చూపించడానికి మళ్ళీ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన. సో బయటికి వెళ్ళిపోదాం, స్టేషన్ కూడా ఎట్లుందో చూద్దాం. సో ఎట్లాగో మనం చెన్నైకి తమిళనాడుకి వచ్చేసినాం కాబట్టి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా. తమిళ్ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ లాంగ్వేజ్. తమిళ్ భాష ప్రపంచంలో అతి పురాతనమైన భాష, స్టిల్ వాడుకలో ఉన్న భాష తమిళ్ మాత్రమే. ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి మనం. సో నా వీడియోలు చూస్తే మీకు బెనిఫిట్ ఇదే. జస్ట్ ట్రావెలే కాదు, నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తా. మోస్ట్లీ అందులో మీకు ఎప్పుడు తెలియని విషయాలు ఉంటాయి. సో ఇక్కడ నుండి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో చెన్నైలో మనం రోడ్ క్రాస్ చేయకుండా పైనుండి, సో మన కింద నుంచి సబ్వేస్ వేసారు. చాలా బెస్ట్ వర్క్ ఇది. సో ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఉంటాడు ఇక్కడ. సో ఆయన రూమ్లో లగేజ్ వేసేసి చెన్నై మొత్తం తిరుగుదాం. చెన్నై మరీనా బీచ్ అన్నీ. మీరు రూమ్ తీసుకోండి, 500,000 వచ్చేస్తుంది. ఇద్దరికైతే ఇంకా తక్కువలో వస్తుంది. సో బ్యాక్ టు స్టేషన్, మెరీనా బీచ్కి పోతున్నాం ఇప్పుడు. సో సెయింట్ థామస్ నా లొకేషన్. ఆ యూటీఎస్ మన ఎంఎంటీఎస్ లాగా లోకల్ ట్రైన్స్కి బాగానే ఉంటుందంట. మరి 5 minutesకి ఒక ట్రైన్ వస్తుంది అని అన్నారు. సో చూద్దాం. ఇంకో హైలైట్ మ్యాటర్ ఏంటంటే, ఒక్క టికెట్ తీసుకొని రిటర్న్ టికెట్ అని చెప్పి మనం ఏ లొకేషన్కి పోయినా ఆ లొకేషన్ నుంచి మనం సేమ్ టికెట్తో రిటర్న్ కూడా వచ్చేయచ్చు. మీకు మ్యాక్సిమం ప్రైస్ 10-15 రూపీసే ఉంటుందంట. ఇప్పుడు మాకు 10 ఇచ్చిండు బీచ్కి. మళ్ళీ ఇదే టికెట్తో మళ్ళీ ఇంటికి కూడా వచ్చేయచ్చు అనమాట. బెస్ట్ ఇది. మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వస్తే చూసుకోండి. మరి మన హైదరాబాద్ కంటే అయితే చాలా బెటర్. ఒక 10 minutesకి ట్రైన్ వచ్చేసింది, కానీ ట్రైన్లో జనాలు మాత్రం బాగానే ఉంటున్నారు. ఇది యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. కరెక్ట్గా బీచ్కి పక్కనే ఉంది. ఇటు పక్కన మనకి ఆన్ ది వేలో ఇప్పుడు మెమోరియల్స్ వస్తాయి, మన ఎంజీఆర్ది అండ్ జయలలిత గారిది. సో ఆ పక్కన బీచ్ పెరరిగ్నల్ అన్నా మెమోరియల్ అంట. ఇది కొత్తగా కట్టినారంట, దాని పక్కనే ఉంది. చూద్దాం. సో ఎంట్రీ అయితే ఫ్రీ, ఏం లేదు. ఇది ఎంట్రీ. సో ఈ లొకేషన్ 5 రూపాయలు. మంచి ఫొటోస్ వస్తాయి, లాస్ట్లో దిగేద్దాం. సో నాకు అర్థమవుతుంది, ఈ నుంచి అటు సైడ్ బ్యాక్ మొత్తం ఇంకా మనకి సముద్రమే, బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడనే ఒక మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, వీళ్ళే పెట్టారు. సో మనకి బ్లాక్ స్తంభమే సమాధి అనుకుంటా. అండ్ ఆ అన్నగారి ఫోటో అక్కడ ఉంది చూడండి. సో ఈయనది ఆ సమాధి. మన ఎన్టీఆర్ గార్డెన్తో పోల్చుకుంటే ఇది యాక్చువల్గా స్పేషియస్గా కట్టిర్రు. ఫ్రీగా తిరగడానికి, ఫ్రీగా అన్నీ చూడడానికి ఉందన్నమాట. మనకి కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది.
సో పైన చూడండి చందమామ అలాగా ఒక లైట్ పెట్టారు. ఆ స్టేజ్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకు ఆ బ్యాక్ సైడ్ కనిపించేది మొత్తం బే ఆఫ్ బెంగాల్. ఆ బీచ్ మొత్తం మెరీనా బీచే. సో మనం లాస్ట్లో మెరీనా బీచ్కి వెళ్తున్నాం. ఇది చూసి ఆ పక్కన మెమోరియల్ చూసేసి మెరీనా బీచ్కి వెళ్దాం. సో ఇక్కడ నుంచి బీచ్ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు దాని పక్కనే ఎంజీఆర్ జయలలిత గారి మెమోరియల్ అనమాట. ఇది అదే. సో దీనికి కూడా ఎంట్రీ ఛార్జ్ అట్లా ఏం లేదు, ఫ్రీయే. పోవచ్చు, చూడొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, రావచ్చు. సో ఇది కూడా చూద్దాం ఎట్లుందో. మన దగ్గర ఎన్టీ రామారావు ఎలాగో ఇట్లా తమిళనాడు వాళ్ళకి ఎంజీఆర్ అట్లా. అందుకే మన దగ్గర ఎన్టీఆర్ గార్డెన్ ఉన్నట్టు ఇక్కడ ఎంజీఆర్ గార్డెన్ ఉంది. అదే మెమోరియల్. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జయలలిత గారు అదే పార్టీ నడిపించారు. సో ఎంజీఆర్ 1987లోనే చనిపోయాడు. జయలలిత గారు 2016లో చనిపోయారు అనుకుంటా, 2016లో. సో వీళ్ళిద్దరిది ప్రస్తుతానికి ఇక్కడే ఉంది సమాధి. దీని లుక్ అయితే మొత్తం ఎయిర్పోర్ట్ లాగానే ఉంది. ఇది మీరు లైవ్లో ఉంటే మస్తు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇట్లా కింద నుంచి అట్లా పైకి చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ గ్యాప్లో. నైస్ 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 ఆర్కిటెక్చర్, బాగుంది. సో ఇట్లా వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట సమాధి దగ్గర. మన దగ్గర కూడా ఇట్లా ఉండాల్సిందేమో ఎన్టీఆర్ గార్డెన్లో. ఫొటోస్ ఏమి ఉండవు. సో అది ఎంజీఆర్ది, ఇది జయలలిత గారిది. సో సేమ్ ఇక్కడ కూడా ఫోటో ఉంది. ఇది నేను చెప్పింది ఎయిర్పోర్ట్ లుక్. ఇది మొత్తం బాగున్నాయి, పర్లేదు ప్లేసెస్. ఈ రెండు ప్లేస్ చూడొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. సో ఇదే బీచ్ ఎంట్రీ. మొత్తం శాండ్ బీచ్ ఉంది, మనకి వేరే బీచెస్ కాదు. మీలో ఎవరైనా గోవాకి పోయి ఉంటే తెలుస్తుంది. శాండ్ ఉంటుంది బట్ అంత ఉండదు. ఇది మొత్తం శాండ్, టోటల్లీ శాండ్ బీచ్ ఇది. అక్కడెక్కడనో ఉంది బీచ్, ఇంకా పోవాలి. సో అవే చూడండి మెమోరియల్స్ బయట నుంచి అట్లా కనిపిస్తున్నాయి. ఇది అన్నది, ఇది ఎంజీఆర్ది లెఫ్ట్ సైడ్లో. ఆ బ్యాక్గ్రౌండ్లో సన్సెట్, వెనకలకి తిరిగితే బీచ్. వాహ్ వాడ లొకేషన్. బీచ్కి వస్తే అలల చప్పుడు, గాలి చప్పుడు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో ఈ బీచ్లో మనకి పోయి స్విమ్ చేసే స్కోప్ ఏం లేదు. సో అలలు ఎక్కువ ఉంటున్నాయి ఈ బీచ్లో. అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ అలలు వస్తున్నాయి ఇటు. సో మనకు కనిపించేది అంతా ఇప్పుడైతే బే ఆఫ్ బెంగాల్. సో ఇది మనం ఉన్న లొకేషన్ చెన్నైలో మెరీనా బీచ్. ఇది బే ఆఫ్ బెంగాల్ మెరీనా శాండీ బీచ్. చూసినా పేర్లో కూడా రాసిరిల్లు ఆల్రెడీ. శాండ్ ఎక్కువ ఉందని చెప్పిన కదా, ఇది శాండీ బీచ్. గుర్తుపెట్టుకోండి, శాండ్ ఎక్కువ ఉంటుంది అంటే కాళ్ళు లేపి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అట్లా అట్లా టైంపాస్ చేసినాం, నేచర్ని ఎంజాయ్ చేస్తూ, సముద్రంని ఎంజాయ్ చేస్తూ. చీకటి అయిపోయింది, ఇంకా రిటర్న్ టు హోమ్. సో బీచ్ ఫుడ్ ఏముందో చూద్దాం. బీచ్ ఫుడ్ ఇక్కడ ఫిషెస్ మాత్రమే ఉన్నాయి, అంటే నార్మల్ ఫిషెస్. మ్యాక్సిమం కొన్ని బీచ్లలో ఎక్కువ సీ ఫుడ్ దొరుకుతుంది. నాకైతే ఇక్కడ ఎక్కువ వరకు నార్మల్ ఫిషెస్ ఉంటాయి కదా ఇంటి దగ్గర, అలాంటి ఫిష్లే కనిపిస్తున్నాయి. నాకు ఇది ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది. ఇది చెన్నైలో తప్ప ఏడ దొరకదు. దీని పేరు ఫ్రూట్ బియర్. 15 రూపీస్ అంతే. సేమ్ బియర్ టేస్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు చెన్నై వస్తే పక్కా ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి పోదాం. వచ్చేసినాం, ఇదే ఎయిర్పోర్ట్. ఇది మాల్, ఆ ముందుంది ఎయిర్పోర్ట్. సో హైలైట్ ఏంటంటే, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వస్తున్నా, మనం ఎయిర్పోర్ట్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. అంటే మాల్ నుంచి ఎయిర్పోర్ట్లకి ఎంట్రీ ఇచ్చిండు. అది టాప్ ఫ్లోర్లో ఒక సబ్వే లాగా, సబ్వే అంటే కింద అయిపోతుంది, అట్లా వే క్రియేట్ చేసిండు, ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసిండంట. అది చూద్దాం మనము. మాల్ and this is the way to airport from the mall. And that's the airport. ఇదే అనమాట బ్రిడ్జ్. మాల్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వచ్చేసినాం. సో ఇదే ఆ వాక్వే. ఇంత బాగుంది చూడండి. అండ్ ఇది డేలో ఇంకా బాగుంటుందంట. డేలో సన్లైట్ రిఫ్లెక్షన్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. వే టు డిపార్చర్, ఇంతే సింపుల్.
ఆ నుంచి ఇట్లా వాక్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మనం. ఆ మాల్లో నుంచి ఈ వే ద్వారా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఎంత కన్వీనియంట్ తెలుసా ఇది. ఏ సామాన్యుడైనా నడుచుకుంటూ వచ్చేయచ్చు, ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అదే హైదరాబాద్లో అనుకోండి, అప్ అండ్ డౌన్ క్యాబ్ బుకింగ్కి మళ్ళీ 2,000 అయితే తెలుసా మనకి. చెన్నైలో ట్రాన్స్పోర్ట్ అయితే చాలా నచ్చింది. బస్ చూసుకున్నా, ట్రైన్ చూసుకున్నా, ఎయిర్పోర్ట్ చూసుకున్నా అన్ని జనాలకు కన్వీనియంట్ ఉన్నాయి అబ్బా. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే నేను బైక్ వేసుకొని మాల్ దగ్గర బండి పెట్టేసి ఎయిర్పోర్ట్కి వచ్చేయచ్చు. ఒక 1 కిలోమీటర్ల దూరంలో నా ఇల్లు ఉంటే ఈ వేళ నేను నడుచుకుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చేయచ్చు. అండ్ మీరు ఆ ట్రైన్ చూసుకుంటే లోకల్ ట్రైన్స్ అన్ని 10 రూపీసే. ఆ 10 రూపీస్తో నువ్వు చెన్నై లేట్ అన్నా తిరగవచ్చు, ఒకటే టికెట్ పర్ డేకి. అండ్ బస్సెస్ తీసుకుంటే అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఫ్రీ. ఎవరైనా ఆధార్ కార్డులు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా షేర్ చేయాలని నాకు అనిపించింది, అందుకే సపరేట్గా దీనిపైన ఒక వీడియో చేసిన అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్తో పాటు నాలెడ్జ్ని షేర్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. చెన్నైలో ఆల్మోస్ట్ అన్ని స్టేషన్ నుంచి ఎవ్రీడే మీకు చెన్నై టు కాంచీపురం ట్రైన్ దొరుకుతుంది. మీరు యూటీఎస్ యాప్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో మనకి చెన్నైలో, తమిళనాడులో మాత్రం లోకల్ ట్రైన్స్ ఇంతే రష్గా ఉంటాయి. సో ఇట్లా నుంచోవాల్సి వస్తుంది. నాకు కూడా కొంచెం ముందుకు పోయినాక ఫ్రీ అవుతుందంట, ఏదో స్టేషన్లో దిగిపోతారు, అప్పుడు మనకు సీట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ మొత్తం ఒక దగ్గర దిగిపోయింది. సో సీట్స్ అన్నీ ఫ్రీ అయినాయి, వచ్చి కూర్చున్నాం. చెన్నై నుండి కాంచీపురం 70 to 73 కిలోమీటర్స్ ఉంది. 1.5 hour to 2 hours జర్నీ ఉంటుంది అంతే. సో వచ్చేసినాం మనం కాంచీపురం రైల్వే స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా 1 కిలోమీటర్ లోపలనే ఉంది, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. నాకు తమిళనాడులో నచ్చిన విషయం ఇదే, రైల్వే స్టేషన్స్ అన్నీ ఈ ఫేమస్ ప్లేసెస్కి చాలా దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట. అదే మనం తెలంగాణలో యాదగిరిగుట్టకు పోవాలంటే స్టేషన్ ఏమో ఉంటుంది, ఇంకో బస్సు ఏదో ఎక్కి ఇంకెక్కడికో పోవాల్సి వస్తుంది. కచబేశ్వర్ టెంపుల్కి వచ్చినాం. ఇది శివుడి టెంపుల్. ఇది కాంచీపురం టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్లోనే ఉంది. చూద్దాం వెళ్ళి టెంపుల్ ఎట్లుందో, బాగుంటుంది అన్నారు, పోయి చూద్దాం. ఇది కంప్లీట్ చేసుకొని కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. అది అయిపోయాక ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ గురించి అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసినా సరే ఈ టెంపుల్ని. అదనమాట టెంపుల్ మొత్తం. ఇప్పుడు మనం కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదే కామాక్షి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఫోన్ అయితే లోపల అలవ్ లేదంట. సో బయటనే పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. సో పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మీకు చూపిస్తా టెంపుల్. సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. టెంపుల్కి బ్యాక్ సైడే, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ మనకి ఇట్లా కోనేరు ఉంది. తెలంగాణలో గుండెం అంటాము, కానీ స్నానాలు చేయడానికి కాదు, జస్ట్ అట్లా పెట్టిర్రు. మీకు తెల్లగా కనిపిస్తుందా? వైట్ ఫిష్. అదేం ఫిష్ నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. నేనైతే అసలు ఫస్ట్ షాక్ అయిపోయినా. అదేదో సోల్ తిరుగుతున్నట్టు, ఆత్మ తిరుగుతున్నట్టు అనిపించింది నాకు. సడన్గా జూమ్ చేసి చూస్తే అర్థమైంది చేప అని. సో 2-3 చేపలు ఉన్నట్టున్నాయి, కొంచెం ఎక్కువనే ఉన్నట్టున్నాయి. ఈ కోనేరు అయితే చాలా నచ్చింది నాకు. ఇదంతా మాత్రం 5th to 8th century మధ్యలో అయిందంట. కోనేరు ఇంకో లెవెల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కోనేరు మాత్రం.
ఇప్పుడు మనం ఆ స్పెషల్ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ పేరు వరదరాజ పెరుమలై టెంపుల్. మీరు బయటకు వస్తే ఆటో దొరుకుతుంది, పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటాడు. సో మీరు వస్తే ఎట్లా చేయండి అంటే స్టేషన్ దిగి ఫస్ట్ కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ చూసి, తర్వాత నేను ఫస్ట్లో చూపించిన శివుడి టెంపుల్ ఉంది కదా అది చూసి, అదే రోడ్లో మీరు ఆటో అడిగితే అక్కడ నుంచి పెరుమలై టెంపుల్కి మీరు వెళ్ళిపోవచ్చు. 20 రూపీసే ఛార్జ్ చేస్తాడు. కాంచీపురం అమ్మవారి దగ్గర అడిగితే మాత్రం ఎక్కువ అడుగుతున్నారు. సో బయటికి వచ్చి ఫస్ట్ చూపించిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. సో ఈ వరదరాజ పెరుమలై అంటే ఎవరో అనుకోకండి, విష్ణుదేవుడికి ఇంకో పేరే పెరుమలై. సో ఈ టెంపుల్ చరిత్ర చాలా గొప్పది. 10th సెంచరీలో కట్టిన ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ టూ గుడ్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మీరు చూడండి, గోపురం మధ్యలో ఇంకో గోపురం, ఆ తర్వాత మనకు అది కనిపిస్తుంది, దాని తర్వాత మనకు టెంపుల్ కనిపిస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్ మీకు ఇండియాలో ఇంకా ఏ టెంపుల్లో కనిపించదు ఇట్లా. సో ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్ గురించి చెప్పేవి, మీరు చూడండి వీడియో. ఈ టెంపుల్కి ఆల్మోస్ట్ అన్ని డైనెస్టీల నుంచి సంబంధం ఉంది. అంటే ఈ టెంపుల్ని డెవలప్ చేయడము, టెంపుల్కి ఏదైనా దానాలు చేయడంలో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చోళాస్ ఉన్నారు, పాండ్యాస్ ఉన్నారు, కాకతీయాస్ ఉన్నారు. విజయనగర సామ్రాజ్యంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఫెస్టివల్ చేసినట్టు కూడా ఉంది. అట్లా ఆల్మోస్ట్ అన్ని డైనెస్టీలతో సంబంధం ఉంది ఈ టెంపుల్కి, ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేదా వాళ్ళు ప్రజెన్స్ చేయడం, వాళ్ళు రావడం, ఇలాంటి అన్నీ జరిగినాయి. అంత గొప్ప టెంపుల్, చాలా అండర్ రేటెడ్. మీరు కాంచీపురం వస్తే ఖచ్చితంగా చూడండి. మనకి బ్యాడ్ లక్ ఇది క్లోజ్ చేసిరు. ఇది యాక్చువల్గా ఆ కాలం నుంచి ఉన్న మండపం. అక్కడ ఏంటో స్పెషల్లో మీకు వీడియో చూపిస్తా చూడండి. வேற எந்த ஒரு கோவிலுமே இருக்கிற மாதிரி குறிப்புகளை நான் అట్లా మండపం చుట్టూ చేసిన రాళ్ళన్నీ రొటేట్ అవుతాయి అన్నమాట. ఇది ఎప్పుడో 10th సెంచరీలో చేసారు. ఇలాంటి థాట్ రావడం, అట్లా చెయ్యగలగడం చాలా గొప్ప విషయం. దానిపైన కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. పులి, దేవుడు బొమ్మలు, డిజైన్స్ ఇట్లా డిఫరెంట్గా అట్లా దాని చుట్టూ ఉన్న రాళ్ళన్నీ రొటేట్ అవుతాయి. అంతేకాకుండా వాటి చుట్టూ కొన్ని ప్లేసెస్లో హోల్స్ చేసిరు. ఆ హోల్స్లో ఇట్లాంటి చిన్న దారం కూడా పోతుంది అనమాట. అది రాయి. ఆ రాయిలో అలాంటి హోల్ చేయడం, అది ఎట్లా అంటే ఇప్పుడు కుట్లేస్తే మనకు సైడ్కి చిన్న గ్యాప్స్ ఉంటాయి, ఆ విధంగానే వాటిని తయారు చేసారు. దీని చుట్టూ ఇలాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీరు లక్కీ అయితే మీరు వచ్చే టైంకి ఇది ఓపెన్ అవ్వచ్చు. ఇంతే కాకుండా ఇక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఒక్కో స్టోన్ ఒక్కో సౌండ్ చేస్తుంది, వినండి. సో అదనమాట, అంత అద్భుతమైన స్ట్రక్చర్ ఇదంతా. దీన్ని మీరు చూస్తూ ఉంటే కూడా ఒక్కొక్క స్తంభం పైన ఒక్కో రకమైన డిజైన్స్, అసలు అదిరిపోయినాయి అవి కూడా. అవన్నీ స్టోన్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరిగింది? వెస్టర్న్ కంట్రీస్ గుడిసెల్లో బతికేటప్పుడు మన దగ్గర శిల్పాలు చెక్కారు. అంత గొప్ప చరిత్ర మనది. ఇదంతా తమిళనాడులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కుదిరితే ఖచ్చితంగా రండి. కాంచీపురం వస్తే ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వ. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా. సో ఇది కోనేట్కి బ్యాక్ సైడ్. ఆ వైట్ గోపురం నుంచి మనం ఎంటర్ అవుతే లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది. సో ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది గుడి. సో మనకి కోనేటి పక్కనే విష్ణుదేవుడి దర్శనం ఉంది, చేసేసుకుందాం. సో ఇది అయిపోయిన తర్వాత మీరు వినే ఉంటారు వెండి బల్లి బంగారు బల్లి అని. అది ఉన్నది కూడా ఈ టెంపుల్లోనే. అది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్దాం, చూపిస్తాం మీకు. అది కూడా వెండి బల్లి బంగారు బల్లి దర్శనం చేసుకొని దాన్ని మనం ముట్టుకుంటే ఇంకా మన పైన బల్లిలు పడినా మనకి ఏం కాదనమాట. సో స్ట్రేట్గా వస్తే మనకు తెలుగులో కూడా రాసింది చూడండి, శ్రీ బంగారు బల్లి వెండి బల్లి అని. ఇది ఎంట్రన్స్. సో దీని లోపలికి సో ఇక్కడ ఫస్ట్ మళ్ళీ విష్ణుదేవుడి దర్శనం అయింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఫోన్ అస్సలు అలవ్ లేదు.
మీకోసం ఇట్లా దాచుకొని మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. ఇది చూడండి, ఇదే వెండి బంగారు బల్లి. ఇంకా నాకు బల్లుల మీద పడ్డా ఏం కాదు. నాకు టైం 7 అయిపోయింది, మాకు 8 o'clockకి రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. అందుకే పరిగెడుతున్నాం, స్టేషన్ వరకు వెళ్ళిపోవాలి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా. సో మీరు వస్తే ఇంకొంచెం ఎర్లీగా రండి, మీకు ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటుంది ఇదంతా స్పెండ్ చేయడానికి. మేము మళ్ళీ రిటర్న్ చెన్నై వెళ్తున్నాం. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ తీసుకొని అరుణాచలం వెళ్ళిపోవచ్చు. అక్కడ రూమ్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అంతే. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే మీకు ఇంకా తక్కువ లేదు. మీరు అరుణాచలం వెళ్ళి రూమ్ తీసుకొని మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. లొకేషన్ చూడండి, ఇప్పుడిప్పుడే లేస్తున్న ఆ సూర్యుడి రిఫ్లెక్షన్ చూపిస్తున్న ఆ నదిలో అక్కడక్కడ పడవలు, ఆ పడవలు నడుపుతున్న వ్యక్తులు. జస్ట్ అ బ్యూటిఫుల్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇన్ తమిళనాడు ఫ్రమ్ అ ట్రైన్ విచ్ ఈస్ ఆన్ ద వే టు అరుణాచలం. సో ఇప్పుడు ట్రైన్ దిగేసినాం చెంగల్పట్టు స్టేషన్లో. సో ఇక్కడ నుంచి బస్ తీసుకొని తిరువన్మలై వెళ్ళాలి. సో యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ చెన్నై నుంచి ట్రావెల్ చేస్తున్నాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు తిరువన్మలై స్టేషన్కి ట్రైన్ ఉంటే డైరెక్ట్ బుక్ చేసుకోండి. మీకు తిరువన్మలైకి ట్రైన్ దొరకకపోతే విల్లుపురం స్టేషన్కి ట్రైన్ దొరుకుతుంది. విల్లుపురం నుంచి మీరు బస్ ఎక్కి అరుణాచలేశ్వర టెంపుల్కి వచ్చేయచ్చు. ఈ రెండు ఆప్షన్స్. చెన్నై నుండి వస్తే చెంగల్పట్టు స్టేషన్లో దిగి బస్ ఎక్కండి. ఈ వీడియోలో మీకు అరుణాచలం ట్రిప్ గైడే కాకుండా అరుణాచలం అందాలు కూడా చూపిస్తా. అంటే అరుణాచలంలో ఏమేమి ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. సో మేము చెన్నైలో ఎర్లీ మార్నింగ్ 2కో 3కో స్టార్ట్ అయినాం, ట్రైన్ మిస్ అవుతుందని. సో ఆఫ్టర్ సమ్ టైం వచ్చేసినాం. ఇదే తిరువన్మలై. సో బస్ ఛార్జెస్ 150 ఈచ్ అయింది చెంగల్పట్టు టు తిరువన్మలైకి. తమిళనాడులో బస్సులు, ట్రైన్లు చాలా చీప్. కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కానీ అట్లా ఒక టీ ఆర్డర్ ఇచ్చినాం. సో ఇది సేమ్ మన హైదరాబాద్ లోకల్ ఏరియాలోనే ఉంది. ఇది ఎవడో కాదు, ఇది నేనే టీ తాగుతున్నా. నైస్ టీ బై ద వే. అదిగో మన అరుణాచలేశ్వర మందిరం. సో మనకి ఎట్లొచ్చినా ఇక్కడ రూమ్స్ అంటే మనం స్టే చేయడానికి రూమ్స్, ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ అండ్ లాకర్స్ కూడా ఉంటాయంట. సో మనం ముందుకు పోయి ఆ పక్కనే బాతింగ్ ఏమైనా ఉంటే స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మన లగేజ్ లాకర్లో పెట్టి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఒకసారి తనివి తీరా ఆ టెంపుల్ని బయట నుంచి చూసేసుకోండి. అసలు గాలి చూడండి, ఆ పువ్వులు ఎగిరిపోతున్నాయి, మళ్ళీ పెట్టుకుంటుంది, ఎగిరిపోతున్నాయి, మళ్ళీ పెట్టుకుంటుంది. ఆ కొబ్బరి బొండలు ఎగిరిపోతున్నాయి, మళ్ళీ పెట్టుకుంటారు. అసలు టూ మచ్ గాలి, టూ మచ్ వస్తుంది గాలి. మేబీ ఎప్పుడు ఇట్లనే ఉంటుందేమో నాకు తెలియదు. మీలో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళింటే ఇట్లాంటి గాలులో మీరు ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ విండ్స్ ఎక్కువ ఉంటాయని. అసలు గాలి మాత్రం టూ మచ్ అబ్బా. సో నేను నా మిత్రుడు ఇద్దరు స్నానాలు ఆచరిస్తేమి ఇప్పుడు లోనకు వెళ్ళుచున్నాము. మ్యాక్సిమం మీకు నేను చూపించగలిగినంత చూపిస్తా టెంపుల్ని. సో ఎందుకు చూపించడం అంటే, నా జనరేషన్ వాళ్ళు ఎవరు రారు. అందరూ భక్తి ఉన్న వాళ్ళు వస్తారు, ఓకే. భక్తి లేని వాళ్ళు అందరూ రారు. అందరిని అట్రాక్ట్ చేయాలి. ఎందుకు అట్రాక్ట్ చేయాలి? బికాస్ మన టెంపుల్స్లో గొప్ప ఆర్కిటెక్చర్ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? వచ్చి చూస్తే తెలుస్తుంది. మనం రామ్గా ఆ రానోళ్ళ కోసం, ఆ రానోళ్ళకి ఇన్స్పిరేషన్గానే నేను ఈ వీడియోలు చేస్తున్నది. మన లక్ ఇప్పుడే దేవుడి పల్లకి స్టార్ట్ అయినట్టుంది, అది కూడా చూస్తున్నాం మనం. సో మీరు నోటీస్ చేస్తే 4 సైడ్లు 4 గోపురాలు ఉన్నాయి అనమాట. ఇవి ఇక్కడ కూడా ఫ్రీ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉంది. 50 రూపీస్ పెడితే స్పెషల్ దర్శనం టికెట్. సో ఈ రూట్ స్పెషల్ దర్శనం ఉంది, ఈ పక్కన లెఫ్ట్ అంతా నార్మల్ దర్శనం. సో అట్లా కూడా మేము పోవచ్చు, కానీ మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట, టైం లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ దర్శనాలకు, ఈ టెంపుల్ విజిటింగ్స్కి ఎన్ని ఖర్చు పెట్టినా అవన్నీ దేశ సేవ చేస్తున్నట్టే మనము. సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్ల మీదనే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని ఈ వీడియోలు నేను తీసేది.
బికాస్ రాని వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలవాలి, అది నా గోల్. అండ్ ముందు చెప్పినట్టే మనం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా టెంపుల్ విజిటింగ్కి, టికెట్స్కి, అదంతా మనం దేశ సేవ చేస్తున్నట్టే, ఇతర రిలీజియస్ ప్లేసెస్ లాగా కాదు. బికాస్ మన డబ్బులు గవర్నమెంట్ మానిటైజ్ చేస్తుంది, వాటి ఫండ్స్గా యూజ్ చేస్తుంది. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవడు క్వశ్చన్ వేసినా ఆన్సర్ ఇదే ఇవ్వండి. సో దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. తమిళనాడులో మనం ఏ టెంపుల్కి పోయినా ఇట్లా కోనేరు చాలా కామన్. మంచిగా నీట్గా ఉంటాయి వాటర్ కూడా మ్యాక్సిమం. సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది అన్ని టెంపుల్స్లో ఇది. సో ఇది కరెక్ట్ మన టెంపుల్కి అపోజిట్ గోపురం అనమాట. సో ఎవరెక్కడి నుంచి వచ్చినా ఎగ్జిట్ ఇటు నుండే. సో ఇట్లా పోయి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనం స్టార్ట్ అయిన ప్లేస్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ముందు ఇప్పుడు అన్నదానం కూడా అవుతుందంట. ఎట్లాగో 11:30 అయిపోయింది కదా. సో ఇక్కడనే తినేసి బయలుదేరదాం. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ మనకి. మన టెంపుల్స్కి వస్తే మనకు ఫుడ్ కూడా ఇన్నే పెడతారబ్బా. కొంచెం వెయిట్ చేస్తే బయటికి పోయి ఆ ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు. అది తినే బదులు ఇది తినడం చాలా బెటర్. సో మనకు బేసిక్గా అన్ని టెంపుల్స్లో పెట్టినట్టే రైస్, సాంబార్, పప్పు, పెరుగు, పచ్చడి. సో అదే ఫుడ్ మోర్ దెన్ ఎనఫ్, చాలు సస్టైన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి. ఏం ఎండ అస్సలు అయితలేదు, సీరియస్గా చెప్తున్నా. చెప్పులు లేకుండా నడవడం అయితే చాలా కష్టం ఈ రోడ్డుకి, ఎండకి. 12:30, 1 అవుతుంది. సో ఇట్లా నీళ్లు పోస్తున్నారు, పాపం నడుచుకుంటూ పోతున్నారు, కాలు కాలుతున్నాయని. నా పరిస్థితి ఘోరం. ప్రదేశం చేయాలి 14 కిలోమీటర్లు. ఎండ వాన కూడా ఏం లేకుండా చెప్పులు లేకుండా నడుస్తుంటారు. అంటే ఇది ఒక నమ్మకం. కాలు కాలుతున్నాయా ఏం కాలుతున్నాయి గారు, దీనివల్ల ఉన్న రోగాలు కూడా తగ్గుతాయనే ఒక నమ్మకంతో అంత ఇప్పుడు మా మామూలు ఎండ ఎంత ఒకటి అంటే ఇక మ్యాక్సిమం 30 to 35 డిగ్రీ కొడుతుంది పర్ డే. మనం ఎండ చూసినాం, ఒక 2 minutes ఎండిపోతుంది. నమస్తే ఫ్రమ్ చెన్నై. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. సో మనం చెన్నై సెంట్రల్లో ఉన్నాం. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి పోవాలి. అక్కడ నుంచి పాండిచ్చేరికి ట్రైన్ ఉంది. అంటే చెన్నై సెంట్రల్ అండ్ ఎగ్మోర్ ఎట్లా అంటే కాచిగూడ, సికింద్రాబాద్ లాగా అనమాట మన హైదరాబాద్లో. ఇవన్నీ చెన్నై నుండి. ఎందుకంటే చెన్నై నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఈజీ ఉంటుంది అబ్బా. అంటే ఇవి చెన్నై చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అనమాట. అందుకే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. అందుకే నేను చెన్నైకి రిటర్న్ వచ్చి ఈ ప్లేసెస్కి వెళ్తున్నా. ఫస్ట్ 5 days 5 trips ఇట్లనే ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. మీకు ఏ మెట్రో స్టేషన్ అయినా ఇట్లా రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట. ప్యానిక్ కాకుండా అది చూడండి. ఇట్లా నెక్స్ట్ ట్రైన్ 5 minutesకి ఉందంట, అది కూడా చూపిస్తుంది. సో ఇట్లా సేఫ్టీ గేట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో ఇట్లా ఉండదు. సో అటైనా ఇటైనా సేఫ్టీ గేట్స్ ఉన్నాయి. పైన ఇంకో ఫ్లోర్ ఉంది మనకి. మెట్రో ఎక్కేసినాం. చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్ వరకు 15 rupees అంతే. అది మస్తు అనిపిస్తుంది కదా ట్రైన్ ఇట్లా తిరుగుతున్నట్టు. మెట్రో దిగంగానే మీకు ఇంకో పక్కన మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే రైల్వే స్టేషన్కి వచ్చేస్తారు. ఇదే మన ట్రైన్. పుడుచ్చేరి అని రాసింది చూడండి. పుడుచ్చేరి అన్న పాండిచ్చేరి అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. చలో ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది లోకల్ ట్రైన్, యాక్చువల్గా రిజర్వేషన్ ట్రైన్ కాదనమాట. ట్రైన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి, స్టార్ట్ అయ్యేది ఎగ్మోర్ నుంచి కాబట్టి మనకి ట్రైన్ కూడా దొరికేసింది. దీని ప్రైస్ ఎంత అంటే ఎగ్మోర్ స్టేషన్ నుంచి పాండిచ్చేరి వరకు 80 rupees పర్ పర్సన్, 80 రూపాయలు మాత్రమే. అందుకే ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి సీట్లు పట్టుకోవాలి. ఎగ్మోర్ నుంచి పాండిచ్చేరికి 3 to 4 hours ఉంటుంది జర్నీ. 4 hours ట్రైన్లో పండుకుంటారా, తింటారా, మీ ఇష్టం. ఇక 1 million zillion jillion dillion cotillion times later. సో వచ్చేసినాం. ఇదే పాండిచ్చేరి పుడుచ్చేరి స్టేషన్. ఈ నుంచి బీచ్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. 1 kilometer లోపలనే ఉంటుంది. సో స్టేషన్ బయటికి వెళ్ళిపోయి
ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోదాం, ఎట్లుందో చూద్దాం. సో మనం పాండిచ్చేరి బీచ్ ఎంటర్ కాగానే ఈ స్టాచ్యూ కనబడుతుంది. సో ఈ స్టాచ్యూ మార్కెస్ డూప్లిక్స్ది, ఫ్రెంచ్ గవర్నర్ ఈయన. సో ఇది ఒకప్పుడు పాండిచ్చేరి ఫ్రెంచ్ టెరిటరీ కాబట్టి సో వాళ్ళ స్టాచ్యూ ఉందన్నమాట. సో రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మనకి ఫ్రెంచ్ సిటీ లాగానే ఉంటుంది. అదిగో కనిపించేది అంతా బంగాళాఖాతం. సో మనకి పోగానే ఒక పిక్ కావాలి కదా లొకేషన్ దగ్గర, డాల్ఫిన్ దగ్గర ఒక పిక్ వేసేసినాం. సో దిస్ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్. సో దిస్ ఈస్ వేర్ వి ఆర్ నౌ. ఇది మనమున్న లొకేషన్, భూమికి సముద్రానికి మధ్యలో. సముద్రం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఏదేదో చేయాలని ఏదేదో ట్రై చేసినాం, అంత పెద్ద వర్కౌట్ కాలేదు. సో మీరు ఇక్కడికి వస్తే రైట్ సైడ్లో వుడెన్ బ్రిడ్జ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంకొక బీచ్ ఉంది. జనాలు అక్కడ ఈదుతున్నారు, మనం అటు పోయి కొంచెంసేపు ఈదుదాం. సో లోపలికి ఫోన్స్ తీసుకుపోయే ఛాన్స్ లేదు, ఇక్కడనే ఒకరి దగ్గర పెట్టేసి మేమిద్దరమే పోతున్నాం. మా బిగ్ బ్రో ఉంటాడంట, రాడంట లోపలికి. మొత్తం శాండీ బీచ్. సో కొంచెంసేపు అట్లా లోపల వరకు పోయేసి వస్తాం. 6.5 hours later. మరి 6.5 hours కాదు కానీ 1.5 hour 2 hours తిరిగినాం. వేడి టూ మచ్ ఉంది అసలు. వాటర్లో పోతే అంత తెలుసలేదు కానీ ఆ శాండ్లో కాలు పెట్టలేము అసలు, అంత వేడి. సో మీకు చెప్పినా కదా ఫ్రెంచ్ టెరిటరీ అని, ఇవన్నీ ఫ్రెంచ్ సిటీస్ లాగా ఉన్నాయి చూడండి. ఈ డోర్స్, ఈ గోడలు, ఈ బిల్డింగ్స్, ఆ విండోస్ షేప్స్. ఈరోజు సండే కదా, పాండిచ్చేరిలో మార్కెట్ ఉంటుంది. చాలా చీప్ ఐటమ్స్ దొరుకుతాయి. మీరు సండే రోజు వస్తే అస్సలు మార్కెట్ మిస్ అవ్వద్దు. మార్కెట్కి వెళ్తున్నాం, మనం ఆన్ ది వేలో ఉన్నాం. సో గోవాలో మనకి 2 వీలర్ రెంట్కి దొరికినట్టు ఇక్కడ కూడా రెంట్కి ఉన్నాయి అనమాట. ఇది ఫ్రెంచ్ సిటీ కదా, ఒకప్పుడు వాగులు చూడండి, నాలా, అది ఎంత మంచిగా డిజైన్ చేశారు. పక్కన ల్యాంప్స్ ఉన్నాయి, లైట్ ల్యాంప్స్. వచ్చేసింది మార్కెట్. సో ఫస్ట్ మనకు బట్టల నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పాత వస్తువులు. మీ లెఫ్ట్లో చూడండి టెలిస్కోప్స్, కెమెరా. సో మార్కెట్లో మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి. సండే వస్తే మిస్ అవ్వకండి. ప్లస్ మందు గోవాలో లాగా ఇక్కడ కూడా కొంచెం తక్కువ, కానీ గోవాలో అంతా కాదు, జస్ట్ 100-200 తక్కువ ఉంది. అండ్ ఇక్కడ వేడి చాలా టూ మచ్ ఉంది. సో మీకు ఇంత వేడి పడకపోతే కొంచెం కష్టమవుతుంది. మీకు సన్ ఇష్టం ఉంటే చాలా బాగా నచ్చుతుంది. సో దట్స్ ఆల్. సో ఈ నైట్ ఇక్కడనే స్పెండ్ చేసి రేపు మార్నింగ్ ట్రైన్కి చెన్నైకి వెళ్ళిపోయి చెన్నై నుండి మహాబలిపురం పోతున్నాం. చలో మనకు బస్సు కూడా దొరికేసింది, ఎక్కేసినాం. చాలా ఫ్రీక్వెంట్లీ బస్సెస్ ఉంటాయంట, నో ప్రాబ్లం. మీకు చెన్నై నుంచి మహాబలిపురం వరకు, చెన్నై నుంచి మహాబలిపురం అరౌండ్ 50 kilometers ఉంది. 1 hour పైన పడుతుంది. అండ్ టికెట్ 40 rupees పర్ పర్సన్కి. సేమ్ డే నైట్ మళ్ళీ మనం రిటర్న్ చెన్నైకి వచ్చి రామేశ్వరం ట్రైన్ ఎక్కాలి. అది మనకి ఈవినింగ్ ఉంది. సో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఒక 4 వరకు తిరిగితే మనకి రిటర్న్ ట్రైన్. A few moments later. వచ్చేసినాం మహాబలిపురం, అంతే సింపుల్. సో మమ్మలపురం అనే పేరు ఒరిజినల్ పేరు అనుకుంటా, మేబీ ఏన్షియంట్ నేమ్ అయి ఉంటుంది. అది బస్ స్టాప్. వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాలి, మనకు డ్రాప్ ఇక్కడ వేసేసిండు. సో ఇక్కడ నుంచి ఆ టెంపుల్స్ 1 kilometer లాంగ్ ఉంది అంతే. మీకు ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కచ్చు, లేదు అంటే వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. మేము తక్కువలో ఆటో మాట్లాడుకున్నాం. సో ఈ ప్లేసెస్ అన్నీ ఒక డేలో తిప్పుతాడంట ప్యాకేజ్ అయితే. మాకు అది ఏమి వద్దు, మేమే తిరుగుతాము, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయి చాలు అని చెప్పినాం. పర్ పర్సన్కి 20 rupees పడ్డది. వచ్చేసినాం మనం. ఫస్ట్ సీషోర్ టెంపుల్, ఇది నంబర్ 1 గ్రీన్ హెరిటేజ్.
ఇండియాలో చాలా వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఎంట్రీ టికెట్ ఉంది 25 రూపీస్ పర్ పర్సన్. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇదే టికెట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. అయిపోయింది, టికెట్ తీసుకున్నాం. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. అది ఏదో కనిపిస్తుంది చూడండి. సో ఈ టెంపుల్ కట్టింది 8th సెంచరీలో పల్లవాస్ డైనిస్టీలోనూ కట్టిర్రు. ఇది ఇక్కడి మ్యాప్. సో దీన్ని నిర్మించింది కూడా పల్లవ కింగ్సే. సీషోర్ అంటే సముద్ర ఒడ్డు అని మీనింగ్. టెంపుల్ మాత్రం శివుడిది. ఈ పక్కన మొత్తం ఇదంతా బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. మీరు చూస్తుంటే బే ఆఫ్ బెంగాల్లో అలలు ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటున్నాయి. నేను నిన్న కూడా మెరీనా బీచ్లో చూసిన. సో సేమ్ సీన్. టెంపుల్ అయితే సూపర్ లొకేషన్లో ఉంది. ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఒక గుర్తు కోసం. అంటే ఈ ప్లేస్లో ఒకప్పుడు ట్రేడింగ్స్ జరిగేవి. పల్లవాస్ డైనిస్టీలో ఉన్నప్పుడు సముద్రం ద్వారా ట్రేడింగ్లు బిజినెస్ జరిగేదన్నమాట. ఆ తర్వాత మన వాళ్ళు ఎందుకు సముద్రం దాటితే మతం పోతుంది అనే మెంటాలిటీ వచ్చిందో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలియదు. కానీ మన పూర్వీకులు, మన రాజులు మాత్రం ట్రేడింగ్స్ చేసిరు. అందుకే మన హిందూ ధర్మం ఇక్కడ కాదు, బాలి పోయినా ఇండోనేషియా పోయినా కూడా ఉంటుంది. ఇక్కడ నుంచే వాళ్ళు షిప్లో పోయారు కాబట్టి రాజ్యాన్ని విస్తరించారు. కాబట్టే మీరు చూసుకుంటే ఏషియాలో సగం హిందూ టెంపుల్ కనబడడం, హిందూ కల్చర్ కనబడడం చాలా కామన్. ఇదంతా గ్రైనేటే, మొత్తం గ్రైనేట్తోనే చేసిరు. గ్రైనేట్ బ్రిక్సే సూపర్ కట్టారు. ఇదే మన ఇండియన్ కల్చర్. ఇదంతా మనం మర్చిపోయినాం. ఇప్పుడు కట్టామనండి ఏ ఇండియన్కి కూడా రాదు. ఈ టెంపుల్, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. అండ్ ఈ లొకేషన్ గురించి, ఈ టెంపుల్ గురించి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి. బికాస్ ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకు నాలెడ్జ్ షేర్ చేయడం కావాలి. అది నా త్రూ అయినా సరే, మీ త్రూ అయినా సరే, జనాలందరికీ మన గొప్పతనం తెలవాలి. ఇది మొత్తం తిరిగి చూపిస్తా చూడండి. December 26, 2004లో ఇక్కడ ఒక సునామీ వచ్చింది. సో అట్లా కొంచెం టెంపుల్ డ్యామేజ్ అయింది. మొత్తం డ్యామేజ్ అయితే కాలేదు. సో కొన్ని రిపేర్స్ ఉన్నాయంట లోపల, అవి చేస్తున్నారు కాబట్టి లోపలికి ఎంట్రీ లేదు, ప్రస్తుతానికి లేదు. చూడండి ఆ డిజైన్ చూడండి, ఆ మధ్యలో స్పేస్, అది సింహం, ఆ పక్కన ఇంకో మనిషి ఆకారం. మన బ్యాడ్ లక్, మనకింత నాలెడ్జ్ ఇప్పుడు లేదు. సో ఏ రాయి ఊరికే లేదనమాట. ప్రతి రాయి పైన ఏదో ఒక డిజైన్ కానీ, ఏదో ఒక బొమ్మలు కానీ, ఇలాంటి ప్రతి దాని మీద ఉన్నాయి. ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క స్టోన్ పైన అది ఉంది. ఆ పైన ఉన్నాయి అన్ని నంది. నంబర్ 1 యునెస్కో హెరిటేజ్ సెంటర్ అయ్యింది. ఈ టెంపుల్ పక్కనే అట్లా సముద్రం ఉంటుంది. ఇక్కడ మీకు సర్ఫింగ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తారు. సర్ఫింగ్ చేసే వాళ్ళు మీకు ఎక్కడ ఎక్కువ కనిపించారు. ఇక్కడ సర్ఫింగ్ కూడా చేస్తున్నారు. ఇందాకనే చూస్తాను. ఖతర్నాక్ చేస్తుండ్రా వాడు. అది అట్లా ఎంతవరకు అలా పోతే అంతవరకు పోవచ్చురా. అట్లా మస్తు చేస్తుండ్రాడు. సో మనం సీషోర్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని మొత్తం బయటికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది ఇట్లా. సో ఇది మొత్తం బయటికి వెళ్ళిపోయే దారి. ఆ దారిలో మీకు చాలా ఇట్లా శిల్పాలు చెక్కుతున్నారు. రోడ్లపైనే ఉన్నాయి మొత్తం. సో మనం అట్లనే బయటికి స్ట్రైట్గా వస్తే మనకి మహాబలిపురం బస్ స్టాప్ ఉంది సెంట్రల్లో. కరెక్ట్ బస్ స్టాప్కి
అప్పుడు కట్టిన ఈ స్తంభాలు లాంటి ఇవి ఉన్నాయి చూడండి. మళ్ళీ ఆ మధ్యలో రోడ్ వచ్చింది. స్ట్రైట్గా చూస్తే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూసొద్దాం. కానీ సూపర్ అనిపిస్తుంది. మధ్యలో రోడ్ వచ్చేసింది, బాగుంది. ఒకసారి టెంపుల్ కూడా ఎట్లుందో చూసొద్దాం. మొత్తం టెంపుల్ చూపిస్తా చూడండి. సో టెంపుల్ని ఇంతకంటే ఇంకెక్కువ చూపించలేము. అందరూ ఒకసారి నమో నారాయణ అనేసి. ఇదే నేను చెప్పిన కదా, టెంపుల్ బయటికి వస్తే మెయిన్ రోడ్ అట్లా కనిపిస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఏన్షియంట్ టైం నుంచి ఉన్నాయి అనుకుంటా. ఆ ముందున్నది మొత్తం మెయిన్ రోడ్. ఇది బస్ స్టాప్, ఆటో స్టాప్. పక్కన రథం ఉంది పెద్దది. సో ఆ మధ్యలో నుంచి బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇది న్యూ లైట్ హౌస్. అండ్ లైట్ హౌస్ ఉన్న ప్లేస్ మొత్తం రాక్ స్కల్ప్చర్స్ ఉంటాయి ఇవన్నీ. సో మీరు ఈ లైట్ హౌస్ చూసుకుంటే ఏదో ఊరికే పెట్టింది కాదు, వర్కింగ్ లైట్ హౌస్. అది మీరు చూడొచ్చు లైట్ తిరగడం అందులో. ఇది ధర్మరాజ మండపం. అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయిపోయింది వచ్చే టైంకి. ఇప్పుడు మనం మహాబలిపురం సీ ఏరియాకి పోతున్నాం. అది నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, బే ఆఫ్ బెంగాల్ వాటర్ అలలు టూ మచ్ అలలు ఉంటాయి. అదైతే బాగా అర్థమైంది నాకు. సో ఇది మహాబలిపురం ఒడ్డు దగ్గర చాలా ఎక్కువ వేవ్స్ వస్తున్నాయి అనమాట. అందుకే వీళ్ళు సీ సర్ఫింగ్ కూడా చేస్తున్నారు. మనకు అటు సైడ్ అదే కనిపించింది ఇందాక స్టార్టింగ్లో. ఇక్కడ చూస్తే కూడా అసలు టూ మచ్ ఇంకా వైట్ కనిపిస్తుంది అని అంటే అన్ని అలలు వస్తున్నట్టు. ఈ వీడియోలో మనం షోర్ టెంపుల్, శ్రీ తాళనాయన్ పెరుమల్ టెంపుల్, లైట్ హౌస్, ఇంకా షోర్ బీచ్ కవర్ చేసినాం. మనం ఇంకా మిస్ అయిన ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ మహాబలిపురంలో లిస్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. మీరు వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, అన్నీ కవర్ చేయగలుగుతారు. మేము లాస్ట్ రోడ్ కోసం పోతున్నాం. ఇదే మన ట్రైన్ టు రామేశ్వరం. చెన్నై ఎగ్మోర్ స్టేషన్. ఇది టోటల్ 11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మేము 8th and 9th ప్లాట్ఫామ్ పైన ఉన్నాము. చలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కి మాట్లాడదాం. యాక్చువల్లీ మేము చెన్నై నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో అందుకే ఎగ్మోర్ స్టేషన్లో ఉన్నాం. చెన్నైలో ఏంటి అని అంటే, చెన్నై నుండి ఎవ్రీడే మీకు ట్రైన్స్ ఉంటాయి రామేశ్వరంకి. మండపం ఇస్ ద లాస్ట్ స్టేషన్ రామేశ్వరంలో. ఇంతకుముందు రామేశ్వరం స్టేషన్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. మండపం స్టేషన్లో దిగి బయటికి వెళ్ళి బస్సు ఎక్కితే రామేశ్వరం వెళ్ళిపోవచ్చు. సో ట్రైన్ టికెట్ స్లీపర్ అయితే 500 నుంచి 700, 800 లోపల ఉంటుంది. థర్డ్ క్లాస్ ఏసీ అయితే 1300 నుంచి 1600 ఉండొచ్చు. ఈవినింగ్ ట్రైన్ ఎక్కినాం కాబట్టి మార్నింగ్ 5 వరకు మండపం స్టేషన్కి రీచ్ అయిపోతాం. ప్లాన్ అదే, సన్ రైజ్ చూడాలి మనం అక్కడ. సో మనకు డిన్నర్ కూడా వచ్చేసింది. ట్రైన్లోనే ఆర్డర్ ఇచ్చినాం. 120 పడ్డది ఒకటి. సో తిని పడుకొని లేచే లోపు మనం రామేశ్వరంలో ఉంటాం. The next day. ఈ లొకేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో స్టేషన్ బయటికి రాగానే బస్ దొరికింది. స్టేషన్ బయటనే ఉంది. ఎక్కేసినాం. జస్ట్ 20 రూపీస్. రామేశ్వరం ఇదంతా పంబన్ బ్రిడ్జ్. ఇది చీకట్లో కనిపిస్తలేదు కానీ ఇదంతా పంబన్ బ్రిడ్జ్. సో ఈ పంబన్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ అయ్యి మనం రామేశ్వరంకి వెళ్ళిపోతాం.
సో వచ్చేసినాం, దిగేసినాం. సో బస్ దిగగానే టీ కనిపించింది. మావాడు టీ లవర్. సో ఫస్ట్ ఒక టీ వేసేసి మనం అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ వస్తుంది, చూపిస్తాం మీకు. అదిగో మనకు కనిపించే ఆ టెంపులే రామేశ్వరం టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న లింగం జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ శివలింగాన్ని స్థాపించింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. యాక్చువల్గా ఫస్ట్ మట్టితో శివలింగాన్ని చేస్తాడు రాముడు. ఆ తర్వాత ఈ లొకేషన్లో ఎక్కడ టెంపుల్స్ ఆ టైంలో లేవు అనే కారణంతో హనుమంతుణ్ణి కైలాస పర్వతంకి పంపించి శివలింగాన్ని తెప్పిస్తాడు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాకుండా చార్ధామ్లో ఒకటి, మరియు ఈ లింగానికి స్ఫటిక లింగం అనే పేరు కూడా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్లలో ఒకటి. సో స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ టైం 5:30 అవుతుంది. సో మనం స్నానం చేస్తే వెళ్ళొచ్చు. సో మెయిన్ మనకి ఇంకో లొకేషన్ ఉంది, అగ్ని తీర్థం అని. బ్యూటిఫుల్ లొకేషన్. నేను గూగుల్లో పిక్చర్స్ చూసిన, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఎక్కడైతే శ్రీరామచంద్రుడు సూర్య నమస్కారాలు చేశాడో ఆ లొకేషన్కి. ఆ ముందేదో పోస్టర్లా కనిపిస్తుంది కదా, అది స్కై. నేను రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, అదేదో పిక్చర్ కాదు, నిజంగానే ఈ ఆకాశం ఆ రంగులో కనిపిస్తుంది. అసలు ఈ లొకేషన్ నిజమా అబద్ధమా, ప్రకృతి అందమనాలా, దేవుడి అద్భుతం అనాలా? అసలు రియల్ లైఫ్లో కాదు, ఏదో పిక్చర్లోకి, ఏదో యానిమీలోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అసలు నాకు మాటలు వస్తలేవు, ఒక్క ఫిల్టర్ నేను ఏం వేయలేదు, యాక్చువల్ క్లిప్ ఇది. లొకేషన్ వదిలి వెళ్ళబుద్ధి అయితలేదు నాకు. ఆ పైన చంద్రుడు కనిపిస్తున్నాడు, ఎగ్జాక్ట్గా కింది నుంచి సన్ రైజ్ వస్తుంది. అరే ఏం లొకేషన్ రా ఇది, అసలు నా జన్మ ధన్యమైపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ లొకేషన్ ఏదో పిక్చర్ లాగా, ఏదో ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంది. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ప్లేస్కి రండి. ఇంత ఫిల్టర్ యాడ్ చేయలేదు నేను, ఇదంతా నా నేకెడ్ ఐకి కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ప్లేస్ పేరు అగ్నితీర్థం, రామేశ్వరంలో. ఈ రోజుకి మా స్నానాలు బే ఆఫ్ బెంగాల్లో అయినాయి. ఈ వాటర్ అంతా బే ఆఫ్ బెంగాల్ వాటర్ అనమాట. సో వెళ్ళిపోయే ముందు ఈ లొకేషన్ ఒకసారి తనవి తీరా చూసుకుందాం. ఎంతసేపు కూర్చుంటున్నా టైం తెలుస్తలేదు, ఈ లొకేషన్ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తలేదు. 7:30 అవుతుంది టైం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రామ్ సేతు ధనుష్కోడికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంకా లేట్ అవుతే అక్కడ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ పెరిగిపోతుంది. సో ఫస్ట్ రామ్ సేతు ధనుష్కోడి చూసి రిటర్న్ వచ్చి మధ్యాహ్నం లోపు రామేశ్వర దర్శనం చేసుకుందాం. సో మనం ఎక్కడైతే బస్ దిగినామో అదే ప్లేస్కి వెళ్తే మనకి ధనుష్కోడికి బస్ అండ్ ఆటోస్ దొరుకుతాయంట, అడిగితే తెలిసింది. సో అక్కడికి వెళ్తున్నాం. సో బస్ దొరికితే చీప్లో వెళ్ళిపోదాం అనుకున్నాం 20 రూపీస్లో, కానీ బస్సు దొరుకుతలేదు, టైంకి రాలేదు. సో ఆటో మాట్లాడుకున్నాం, ఇద్దరికి కలిపి 100 రూపీస్ అంట. అక్కడ డ్రాప్ మాత్రమే చేస్తాడు, అక్కడ నుంచి మళ్ళీ వేరేది తీసుకొని రావాలి. ఒక 20 to 30 minutes పడుతుంది మనం పోవడానికి. ఉదయం 8 గంటలు. మధ్యలో రోడ్డు, అటుపక్క ఇటుపక్క సముద్రం, వెనకలకి తిరిగితే ధనుష్కోడి సర్కిల్. మనకి ఇక్కడ శ్రీలంక. సో మనకి ఈ రోడ్ ఇక్కడికి వెళ్తే మనకి జస్ట్ వెహికల్ వస్తే వెహికల్ ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవాలి. లాస్ట్ చౌక్. సో మనం మన వెహికల్ వచ్చినా ఏం వచ్చినా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ కొట్టి
ఈ ఓషన్ వాటర్ అయితే సూపర్ బ్లూ కలర్లో సూపర్ కనిపిస్తుంది. చాలా 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 అందంగా ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన బే ఆఫ్ బెంగాల్ వాటర్ సైడ్, అంటే ఇదంతా హిందూ మహాసముద్రమే, బట్ ఆ మధ్యలో కలుస్తుంది, అక్కడికి వెళ్దాం. సో ఇది గాడ్ క్రియేషన్ అంటే మిరాకిల్ అంటే దీన్నే అంటారు. మనకి ఇక్కడ ఒక సముద్రం ఉంది, ఇక్కడ ఒక సముద్రం ఉంది. సో ఇది వైలెట్ సముద్రం, ఇది హిందూ మహాసముద్రం, అండ్ దిస్ ఇస్ బంగాళాఖాతం. ఎంత సైలెంట్గా ఉంది ఒకసారి చూడండి. అండ్ ఒకసారి ఇటు చూపి, ఇప్పుడు ఇటు చూడండి, ఇది ఎంత వైలెంట్గా ఉందో, అలా పడిపోతారు. ఇవి రెండు మనకి ఇక్కడ మిక్స్ అయిపోయి మీరు దీన్ని చూస్తే నుంచి అట్లా కలుస్తా ఉండి అట్లా ఆ ఫ్లో మొత్తం తగ్గిపోయి వైలెంట్ గా ఉన్న ఓషన్ అట్లా సైలెంట్ గా అయిపోతుంది. ఈ రెండు సముద్రాలు మిక్స్ అవుతున్న స్పాట్కి పోదాం. ఇట్లనే ఇట్లా పోతే అక్కడ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్దాం. ఇదిగోండి చూడండి ఎంత క్లియర్గా వాటర్ డిఫరెన్స్ కనిపిస్తుందో. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, నేను వీటి రెండింటి బంగాళాఖాతంలో కాలు, హిందూ మహాసముద్రం. ఈ ల్యాండ్ డిఫరెంట్ ఉంది, ఈ ల్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నేను పైన నడవగలను. మిరాకిల్ ఏంటంటే ఇది ఎంత సైలెంట్గా ఉందో ఇది అంతే వైలెంట్గా ఉంది. మీకు కనిపిస్తుందా? ఆ వైట్ కనిపించేవన్నీ అలలు, అవన్నీ అలలే. కానీ మీరు ఇదే వ్యూలో లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు అసలు వాటర్ కదలని కూడా కదులుతుంది. అది యాజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, మిరాకిల్ ఆఫ్ గాడ్. మీరు ఇట్లా స్ట్రైట్కి వెళ్తే శ్రీలంకకి వెళ్ళిపోతారు. సో ఇది బంగాళాఖాతం. సో రామ్ సేతు ఇట్లా బిల్డ్ అయిందనమాట. అక్కడ నుంచి ల్యాండ్ మొత్తం ఇట్లా వస్తుంది. సో మనకి ఇదంతా అట్లనే సాలిడ్గా ఉంది ల్యాండ్ మొత్తం. సో తర్వాత మనకు వాటర్ లెవెల్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వచ్చేసింది పైకి. ఒకవేళ అది రామ్ సేతు టైంలో, అదే రాముడు ఉన్న టైంలో ఇదంతా ల్యాండ్ కనబడుతుండే. మీరు అట్లా పోతే కొంచెం ల్యాండ్ ఇట్లుంటుంది, మీకు ఒక కార్నర్లో ల్యాండ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా నడుచుకుంటూ పోయి ఆ ల్యాండ్కి పోవచ్చు. మీకు కనిపిస్తుందా? మీకు ఆ బ్రౌనీగా కనిపించేది అంతా ల్యాండ్. సో అట్లా నడుచుకుంటూ శ్రీలంక. ఇది మనం ఇప్పుడున్న ఎగ్జాక్ట్ లొకేషన్. ఎగ్జాక్ట్లీ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నాం. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంత మంచి ఓషన్ పక్కన, ఇలాంటి సముద్రం పక్కన, ఇలాంటి శాండ్లో గుర్రంగా అనిపిస్తే ఎక్కకుండా ఉంటామా? సో అందుకే మేమిద్దరం, నేను నా ఫ్రెండ్ హార్స్ రైడింగ్ కూడా చేసేసినాం. ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు తిరిగిపోయింది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అబ్బా, చుట్టుపక్కల మొత్తం సముద్రము, కింద శాండ్, గుర్రం. వా 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 టైం 11:30 అవుతుంది. ఎండ టూ మచ్ పెరిగిపోయింది. సో ఏదో తిందామని చెప్పేసి ఇటు వచ్చినాం. బోని మనతోనే అయినట్టుంది, అది మన అదృష్టం. సో బస్సు ఒకటి వచ్చింది, ఎక్కేద్దాం. ఇటుపక్క హిందూ మహాసముద్రం, అటుపక్క బంగాళాఖాతం, మధ్యలో బస్సులో నేను. ఇదే రామేశ్వరం టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనం 22 బావుల స్నానం చేయబోతున్నాం. ఇది ఇక్కడ చాలా ఫేమస్ రామేశ్వరం టెంపుల్. 22 బావులు ఉంటే 22 బావుల నుంచి నీళ్లు తోడి అట్లా లోపలికి వెళ్ళే భక్తుల పైన వేస్తారనమాట. సో ఇదే మనకు స్నానం అనమాట. సో ఒక్కొక్క బకెట్ అట్లా తీసి వేస్తూ ఉంటారు. ఎంట్రన్స్లోనే దీనికి టికెట్ తీసుకుంటాం మనము.
మీరు వస్తే ఖచ్చితంగా టికెట్ తీసుకొని ఈ 22 బావిల నుంచి స్నానాలు చేసి లోపలికి వెళ్ళండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శివతీర్థం, మహాలక్ష్మి తీర్థం, గాయత్రి తీర్థం అని ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క మహిమ ఉందని భావిస్తారు. సో కొంతమంది ఆ బావులలో డబ్బులు కూడా వేస్తుంటారు స్నానాలు చేసేటప్పుడు. అది వాళ్ళే తీసుకుంటారు బావి తోడే వాళ్ళు. అయిపోయింది మన స్నానాలు. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇవే సూపర్ కట్టారు కదా. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మరి. మనం దర్శనం మధ్యాహ్నం ఆ టైంలో చేసుకుంటే లంచ్ కూడా టెంపుల్లోనే పెడతారు. మేము లంచ్ కూడా తినేసి బయటకు వచ్చేసినాం. ఇలా చాలామందికి తెలిసి ఉండొచ్చు, అది తెలియకపోయి ఉండొచ్చు. అబ్దుల్ కలాం పుట్టింది రామేశ్వరంలోనే. అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇదే అబ్దుల్ కలాం గారు ఉన్న ఇల్లు. అబ్దుల్ కలాం గారు ముస్లిం అయినా సరే ఆయన ఎన్నోసార్లు భగవద్గీత గొప్పతనం గురించి, భగవద్గీత శ్లోకాల గురించి చాలాసార్లు మాట్లాడిండు. మీరు ఏదో ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. ఇదే ఆయన ఇల్లు. ఇప్పుడు అది ఒక చిన్న టైప్ ఆఫ్ మ్యూజియం లాగా పెట్టిరనమాట. సో అది చూడడానికి వెళ్తున్నాం. లోపల కెమెరా నాట్ అలౌడ్ అంటారు. సో మ్యాక్స్ తీయగలిగినంత తీసి చూపిస్తా. ఆయనకు సంబంధించిన వస్తువులు, ఆయన గెలుచుకున్న పథకాలు అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అంటే సమాధి. సో లోపల వ్యాక్స్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయంట. వేరే ఆయనకు సంబంధించిన వస్తువులు అలాంటివి ఉంటాయి. అండ్ పిక్చర్స్ అలాంటివి ఉంటాయి. చూద్దాం. సో స్టూడెంట్స్ అయితే కూడా మస్తు యూస్ అవుతుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది. మీరు వస్తే రండి, ఖచ్చితంగా చూడండి. ఎంట్రీ ఫ్రీయే. మనకి లోపలికి ఫోన్స్ అలౌ లేదంట. సో అందుకే చూసేసినాం, బయటకు వచ్చేసినాం. బయట ఒక బస్ దొరికింది, బస్ ఎక్కేసినాం. ఇది పంబన్ బ్రిడ్జ్. మార్నింగ్ మీకు ఆ నైట్లో కనిపించలేదు కదా. సో ఇదే అనమాట పంబన్ బ్రిడ్జ్. ఆ ముందు మీకు కనిపించేది పాత పంబన్ బ్రిడ్జ్ అనమాట. ట్రాక్స్ ఉంటాయి, ట్రైన్ పోతుండే అప్పుడు, బట్ ఇప్పుడు క్లోజ్ చేసిరు అది. సో సూపర్ ఉంటుండే, మనం మిస్ అయిపోయినాం. ప్రస్తుతానికి ఇదే ఒక్కటే బ్రిడ్జ్. సో అంతకుముందు ట్రైన్ ఉంటుండే అనమాట ఆ వేలో. మనం ఇప్పుడు ఈ బస్లో మధురై వెళ్తున్నాం. సడన్గా డిసైడ్ అయింది, ప్లాన్ ఏం చేసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కన్యాకుమారి పోదాం అనుకున్నాం, బట్ డైరెక్ట్ ట్రైన్స్, బస్సెస్ ఏం లేవు. సో స్పాట్లో డిసైడ్ అయింది మధురై పోతున్నాం ఈ బస్లో. మనం 170-180 కిలోమీటర్స్ ఉంది. రీచ్ అవ్వడానికి మనకు 3 to 3.5 hours పడుతుంది. టికెట్ 140 ఈచ్ రామేశ్వరం నుంచి మధురైకి. మనం స్టార్ట్ అయింది 4 అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. రామేశ్వరం నుంచి మధురైకి 173 కిలోమీటర్స్ ఉంది. 3 to 3.5 hours జర్నీ. బస్ టికెట్ కూడా 140 per person పడ్డది మాకు. సో మళ్ళీ నైట్ మధురై నుండి కన్యాకుమారికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మధురై చూసేద్దాం. ఇప్పుడే మధురైలో బస్ దిగినాం. ఆ ముంగడ కనిపించేది, నేను కూడా టెంపుల్ అని కన్ఫ్యూజ్ అయినా. అది టెంపుల్ కాదు, అది జస్ట్ ఒక షాపింగ్ మాల్ కూడా కాదు, జస్ట్ ఒక బట్టల షాప్. మన దగ్గర RS బ్రదర్స్ లాగా. ఈ ఆటో చూడండి, మొత్తం స్విచ్ బోర్డే సెట్ చేసుకున్నాడు ఆటోలో. మధురై నాకు చాలా డెవలప్డ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ రోడ్స్ ఇవన్నీ మీకు చూపించద్దు అనుకున్నా, కానీ సీరియస్లీ హైదరాబాద్ లాగుంది. అంటే చాలా వెల్ డెవలప్డ్ ప్లేస్ ఇది మధురై అయితే. ఇప్పుడే నాకు విషయం తెలిసింది, పక్కన అడిగితే మధురైని స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా అంటారంట. అంటే 24 hours ఈ సిటీ రన్నింగ్లోనే ఉంటుంది. అండ్ మధురై టెంపుల్లో 24 hours ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయంట. మనకు ముందు కనిపించేదే మధురై టెంపుల్. ఇదిగో మీ కళ్ళ ముందు. బయట నుంచి చూస్తుంటేనే టెంపుల్ అదిరిపోయింది అనిపిస్తుంది కదా. సూపర్ కార్వింగ్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా, డిఫరెంట్ కలర్స్తోని. అసలు ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి.
బయట నుంచే ఎట్లుంది అంటే టెంపుల్ లోపల ఎట్లుంటుందో అని నాకు అవుతలేదు. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడే లాకర్స్ ఉంటాయంట, ఇక్కడనే లాకర్స్లో అన్నీ పెట్టేసేయాలి. మొబైల్ అలో లేదు లోపలికి, అస్సలు ఛాన్స్ లేదంట. సో మీకు బయటనే చూపిస్తున్నా, నేను లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇప్పుడే దర్శనం అయిపోయింది. టెంపుల్ లోపల చెప్తున్నా సూపర్ ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దది. అండ్ మహేష్ బాబు అర్జున్ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా మధుర మీనాక్షి టెంపుల్ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ అట్లనే ఉంది, అంతకు మించింది. మీరు లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. లోపల పులిహోర అట్లు ఇలాంటివి అమ్ముతున్నారు, అవి తినొచ్చు అండ్ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, అది నాకు చాలా నచ్చింది టెంపుల్లో. సెకండ్ థింగ్ ఇంకోటి నేను మీకు సజెస్ట్ చేసేది, టెంపుల్కి నైట్ ఒకసారి రండి. మీరు మార్నింగ్ దర్శనం చేసుకున్నా పర్లేదు, నైట్ మాత్రం ఒకసారి రండి. మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి టెంపుల్ లోపల. అండ్ ఈ నైట్ లైట్స్కి టెంపుల్ చాలా 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 అందంగా కనిపిస్తుంది. ఇంకో విషయం, ఈ టెంపుల్ అమ్మాయిలకి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది, ఐ గ్యారంటీ యూ. అండ్ బాయ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని వచ్చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ లిస్ట్లో మధురై టెంపుల్ని యాడ్ చేసుకోండి. మీరు మార్నింగ్ వచ్చినా పర్లేదు, ఈవినింగ్ ఒక్కసారి టెంపుల్లోకి పోండి. చలో, మనకి ఇంకా హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉంది. టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ లోపలనే ఉంది స్టేషన్ కూడా వచ్చేసినాం. డే 6th నైట్ ఇది. ఇక్కడ నుంచి మనం చెన్నైకి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. ఇప్పటి నుంచి మనకు ట్రైన్లో స్లీపర్ క్లాస్లోనే మన స్లీప్ నైట్ జర్నీ చేయాలి, పొద్దున ప్లేసెస్కి వెళ్ళాలి. ఇప్పటి నుంచి వీడియో మొత్తం అట్లనే ఉంటుంది, ఫాలో అవ్వండి. కొంచెం తొందరగానే వచ్చినాం మనము. ట్రైన్ కూడా వచ్చేసింది, ఇంకొంచెం టైం పడుతుంది ట్రైన్ స్టార్ట్ కావడానికి, వెయిట్ చేస్తున్నాం. అసలు టైం అయిందని ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్ ఎక్కి చూస్తే ఈ బ్యాగ్ ఎవరిదో కాదు, మన టీసీది. అంటే దొంగలు ఎత్తుక్కుపోతారేమో అని చేనేసి తాళం వేసి కిటికీ కట్టేసిండు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5:30 వరకు కన్యాకుమారి వెళ్ళిపోతాం. ఇండియా బాటమ్ నుంచి సన్ రైజ్ చూడాలి మనం రేపు అక్కడ. రీచ్ అయిపోయినాం కన్యాకుమారి. ప్రజెంట్ మనం నగర్కాయిల్ అనే లొకేషన్లో ఉన్నాం. ఇది నగర్కాయిల్ బస్ స్టాప్. స్టేషన్ కూడా పక్కనే. స్టేషన్లో ట్రైన్ దిగి బస్ స్టాప్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం కన్యాకుమారికి వెళ్తాం. ఇక్కడ నుండి కన్యాకుమారి 20 కిలోమీటర్స్ ఉంది. టికెట్ 16 రూపీసే. సన్ రైజ్ టైంకి రీచ్ అయిపోతాం. సో వచ్చేసినాం కన్యాకుమారి లొకేషన్కి. కన్యాకుమారి బస్ స్టాప్ నుండి మనకు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి 1 కిలోమీటర్ వాక్ ఉంది. ఇక ముందు ఒక లైన్ కనిపిస్తుందా, ఆ లైన్ ఏందో కాదు, ఆ లైన్ సముద్రం కింద లైన్, పైన లైన్ ఆకాశం. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో, ఆ పైన లైన్ అది సముద్రం, అక్కడ వరకు సముద్రం ఉంది. అంటే ఏదో సునామీ వస్తున్న ఫీలింగ్ వస్తలేదా? ఈ లెఫ్ట్లో మనకి సన్ రైజ్ పాయింట్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. కరెక్ట్ టైంకి వచ్చినాం, అస్సలు మిస్ కాలేదు. నిన్న రామేశ్వరంలో చూసినాం సన్ రైజ్, ఈరోజు కన్యాకుమారిలో సన్ రైజ్ చూస్తున్నాం. అదృష్టం అంటే ఇట్లుండాలి. ఆల్రెడీ జనాలు గట్టిగానే వచ్చినట్టున్నారు, ముంగట కనిపిస్తున్నారు కదా జనాలే. తిరువళ్ళూరు స్టాచ్యూ అది, దానికి లెఫ్ట్లో వివేకానందది. సో ఇక్కడ సన్ రైజ్ వస్తుంది, ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆ సముద్రం లోతు నుంచి అలా 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 పైకి లేస్తుంది, అలా అలా మేఘాలను చేరుకుంటుంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫ్రమ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో మనం అట్లా ముందుకు పోయి చూసుకుంటూ ఇదంతా వీక్షిస్తూ ముందుకెళ్ళి స్నానాలు చేసుకుందాం,
హిందూ మహాసముద్రంలో స్నానాలు చేసుకొని అక్కడికి కూడా పోదాం. ఈ 2 ప్లేసెస్కి కూడా పోదాం. సో మనకు కరెక్ట్ కన్యాకుమారి ఆ ఎడ్జ్ నుంచి నడుచుకుంటూ పోతే మొత్తం బాటంకి వెళ్ళిపోతాం. సో లెఫ్ట్లో మనకి ఈ విగ్రహం కనిపిస్తుంది, ఇంకా మిగతా మొత్తం సముద్రమే. హిందూ మహాసముద్రం ఇప్పుడు ఉంటుంది కదా. హిందూ మహాసముద్రంలో నేను స్నానం చేసినా అని అంటే అది వేరే లెవెల్. ఇది మనం ఇప్పుడున్న ఎగ్జాక్ట్ లొకేషన్, ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. నాకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది, బికాస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కాశ్మీర్ చూసేసిన, కన్యాకుమారి చూసేసిన. ఇంకోటి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా గాలులు చాలా ఘోరంగా ఉన్నాయి, అలలు కూడా అట్లనే దానికి తగ్గట్టే వస్తున్నాయి. ఆ షిప్ టికెట్స్ కోసం వచ్చినాం. ఇది గవర్నమెంట్దే అంట. సో 75 రూపీస్ అప్ అండ్ డౌన్కి. సో తీసుకొని పోతుంది, మళ్ళీ తీసుకొని వస్తుంది. ఇదంతా గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది. షిప్స్ కూడా 1 or 2 షిప్స్ ఉన్నాయి అనుకుంటా. అదొకటి పోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కొంచెం వెయిటింగ్. సో వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి, అందులో వెయిట్ చేసి అక్కడ క్లియర్ అయిపోతే ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి షిప్స్ అక్కడ పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఆ పార్క్ చేసిన షిప్లో మనల్ని ఎక్కిస్తారు. సో దానికి కూడా మనకు లిమిట్ ఉంటుంది. ఒక షిప్లో ఒక 50 మెంబర్స్ వస్తారు అనుకుంటా. సో 50 మెంబర్స్ని తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి అక్కడ రిటర్న్ వచ్చే వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ షిప్ వచ్చింది, ఇందులో పోతున్నాం. సో ఎక్కేసినాం. మనకు కూడా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు. సో అట్లా అందరు వేసుకొని సేఫ్టీ కోసం, బై ఛాన్స్ పడ్డా అందరికీ స్విమ్మింగ్ రాదు కదా. సో ఇది ఉంటే సేఫ్ ఏంది అని అంటే మనం పైన అట్లా వాటర్లో తేలుతూ ఉంటాం. ఏదో యాక్సిడెంటల్గా పడిపోయినా కూడా సో పైన తేలుతూ ఉంటాం కాబట్టి మనకు ఒక రోప్ వేసి ఒక తాడేసేసి షిప్లో నుంచి సేవ్ చేస్తారనమాట. మీకు ఆ ముందు కనిపిస్తున్న స్టాచ్యూ అయితే తిరువల్లువర్ అనే ఒక పోయేది తమిళ్ కవి ఆయన విగ్రహం అది. ఈ స్టాచ్యూ అయితే ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. సో అక్కడికైతే విజిట్ లేదంట ఇప్పుడు. సో ఈ స్టాచ్యూ గురించి మాట్లాడుకుంటే 2001లో ఓపెన్ చేసిరు ఇది. అప్పటి తమిళనాడు సీఎం ఎం కరుణానిధి గారు ఓపెన్ చేశారు. తమిళనాడు ప్రజలకి ఈ కవి స్టాచ్యూని అంకితం చేశారు. కానీ బాగా కట్టారు. కరెక్ట్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా నుండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. అంటే అక్కడ చిన్న మౌంటైన్ ఉందనుకుంటా, చిన్న పర్వతం, ఆ చిన్న కొండ మీద కట్టేసారు అనుకుంటా. బాగుంటుంది. మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చింది వివేకానంద రాక్ మెమోరియల్ అంటారు ఈ ప్లేస్ని. స్వామి వివేకానంద జ్ఞాపకార్థంగా కట్టిన మెమోరియల్, రాక్ మెమోరియల్ దీని పేరు. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన షిప్. ఇక్కడికి ఒక 20 minutes పట్టింది అనుకుంటా రావడానికి. సో పైకి పోదాం, చూద్దాం. రాసిందంటే కామన్గా మీ బిలాంగింగ్స్కి మీరే బాధ్యులు, అండ్ మండపం లోపల ఫోటోగ్రఫీ అలో లేదని రాసింది. అండ్ ఈ సముద్రం మధ్యలో ఇది మెయింటైన్ చేయడం ఎక్కువ కాస్ట్లీ. సో మీరు ఏమైనా హెల్ప్ చేయాలి మాకు అని అనుకుంటే మీరు సేవ అయినా చేయొచ్చు, మా బుక్స్ కొనైనా హెల్ప్ చేయొచ్చు, ఏ విధంగా అయినా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని రాసింది. సో ఇక్కడ మన పాదరక్షలు చెప్పులు వదిలేయాలంట. అండ్ టికెట్ 30 రూపీస్ అంట. టికెట్స్ ఎట్లా అంటే ఉండవు అనుకున్నా, బట్ ముందుకు వస్తే కనిపించింది ఇది. సో ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ మీ. జనాలు అంత ఉండరు అనుకున్నా, కానీ పర్లేదు, బాగానే వచ్చారు. కానీ ప్లేస్ అయితే మస్తు ఉందా. మీరు లెఫ్ట్ సైడ్లో చూసినా సముద్రమే, ఇప్పుడు చుట్టూ చూసినా సముద్రమే ఉంటుంది. అటు ఇటు ఎటు చూసినా మధ్యలో ఇది ఉంటుంది. సో సూపర్ ప్లేస్. మీకు అట్లా చూస్తే అర్థమవుతుంది ఆకాశం సముద్రం కలిసే చోటు. ఇట్లా చూసినప్పుడల్లా దెర్ ఈజ్ సంథింగ్ మోర్ వీ నీడ్ టు అచీవ్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇట్లా ఎడ్జ్ సముద్రం ఎడ్జ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇది కూడా ఒక చిన్న కొండ పైన కట్టిర్రు. సో నా ముందు నేను ఏమనుకున్నాను అంటే అసలు ఎట్లా కట్టిర్రు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చిండే. సో ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది అది. సో ఆ కొండ ఉంది, ఆ కొండ పైన ఈ మెమోరియల్ కట్టిరనమాట. సో దాన్ని కొంచెం పగలగొట్టి కొంచెం ఇదంతా క్రియేట్ చేసి మొత్తానికి సెట్ చేసిరు అట్లా. నైస్.
వెరీ నైస్. బాగుంది కదా, మస్తు అనిపిస్తుంది కదా. చుట్టూ మొత్తం ఆకాశం అది ఒక్కటే కనిపిస్తుంది. సో ఈ ముంగట ఏదో ఉన్నట్టుంది, గుడి అనుకుంటా అది. సో మెమోరియల్ కరెక్ట్ ఫ్రంట్కి వస్తే ఇది సో దానికి అపోజిట్లోనే ఇది ఉందన్నమాట. ఇది టెంపుల్ అనుకుంటున్నా, లోపల పోదాం చూద్దాం తెలుస్తుంది. ఇది చూడండి సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ దిక్కుల మ్యాప్ అనమాట అది. సో దీనికి అపోజిట్లో అది కరెక్ట్ మిడిల్లో పెట్టేది. సో టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడే, కాకపోతే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నట్టున్నారు. మీకు లోపలిది చూపిద్దామని ట్రై చేద్దాం. నేను చూసేసిన, మా ఫ్రెండ్ గారు చూస్తాడంట. సో వాడు చూసేసినాక నేను మీకు చూపిస్తా. సో ఇది అన్నమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే పాదం ముద్ర. ఎవరిది? వివేకానందది కాదు. ఈ పాదం ముద్ర కన్యాకుమారి దేవి. మనకి కొండ ఉంది కదా, కొండ మీదనే ఆ పాదం ముద్ర ఉంది. ఆ ముద్ర పైన గ్లాస్ చేసి దాని చుట్టూ టెంపుల్ కట్టారు. అది యాక్చువల్గా ఇక్కడ ఉంది. బయట నుంచి ఆ టెంపుల్ ఇదన్నమాట. ఆ ఆపోజిట్లో మనకు కనిపించేది వివేకానంద మెమోరియల్. ఈ రైట్ సైడ్కి తిరిగితే తిరువల్లువర్ స్టాచ్యూ. సో మళ్ళీ అక్కడ నుంచి నేను లెఫ్ట్కి వచ్చిన. రైట్ సైడ్ స్టాచ్యూ, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఆ ఐలాండ్ నుంచి మనం ఇక్కడికి వచ్చినాం షిప్లో. సో చుట్టూ సముద్రం, ఇంకా మధ్యలో ఇది మెమోరియల్. ఈ టెంపుల్ నుంచి అటు పోతే ఆపోజిట్లో మనకు మెమోరియల్. సో అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్. సో ఇది బాగుంది కదా, బ్లాక్ స్టోన్లో సూపర్ లొకేషన్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ బోర్డు ఆల్రెడీ పెట్టేసారు, ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. సో ఇంత బోర్డు పెట్టినాక తీయడం కరెక్ట్ కాదు. బయట నుంచి ఎంత కనిపిస్తే అంత చూపిస్తే చూడండి. మీకు కనిపిస్తుంది కదా, అది స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంది లోపల. సో అట్లా లోపలికి వెళ్ళి బయటికి వద్దాం. సో లోపల నుంచి బయటికి వస్తున్నా నేను. సో లోపల తీయొద్దు అన్నారు కాబట్టి తీయలేదు, కెమెరా క్లోజ్ చేసేసిన. సో బయటికి వస్తే మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వస్తే ఇక్కడ రైట్ సైడ్ మెడిటేషన్ హాల్ ఉంది. చూద్దాం ఎట్లుందో. కుదిరితే మనం కూడా మెడిటేషన్ చేద్దాం. సో ఇది లోపల మొత్తం చీకటి, ఏం కనిపిస్తలేదు. అక్కడ ఓం సైన్ తప్ప కొంచెం చేసి మెడిటేషన్ చేసి బయటికి పోదాం ఇంకా. సో అట్లా ఒక 15 minutes ప్రశాంతంగా మెడిటేషన్ చేసి బయటకు వచ్చిన. ఇది ఆ మెమోరియల్ బ్యాక్ సైడ్ అనమాట. సో మనం వెనకాల చూసుకుంటే అద్భుతమైన క్యాలెండర్ ఒకటి ఉంది. ఇది సన్ రైజ్ క్యాలెండర్, అంటే సూర్యకాంతితో, అంటే ఎండని బేస్ చేసుకొని ఉపయోగించే క్యాలెండర్ అది. ఇది సన్ టైమర్, సేమ్ ఎండని బేస్ చేసుకొని టైంని క్యాలిక్యులేట్ చేసే పరికరం అన్నమాట అది. సో ఆ సముద్రంలో కూడా షిప్లు వేసుకొని అట్లా పోతున్నారు చూడండి. ఇంకా చుట్టూ సముద్రమే. మనం ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టూ చూసుకుంటే మనం ఈ సముద్రం సర్కిల్ చూసుకుంటుంటే మీకు అర్థమవుతుందా ఇది ఒక సర్కిల్గా ఉంది అని? అంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక రౌండ్ షేప్లో ఉంది అని. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఈ ప్లేస్లో ఉన్నా. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా దాటి దాని పక్కన ఉన్న 2 కొండల పైన ఉన్నా. సో దిస్ ఈజ్ ద కన్యాకుమారి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. మాయాపురి ఇన్ కన్యాకుమారి. ఇది ఇండియాలో ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ మ్యూజియం. ఇందులో 3D ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. వెళ్ళి మొత్తం చూసేద్దాం, మీకు అన్నీ చూపించేస్తా. టికెట్ కౌంటర్ దగ్గర మా ఫ్రెండ్ ఉన్నాడు, టికెట్ తీసుకుంటున్నాడు. 120 rupees per each person. ఇద్దరికి కలిపి 240 అయింది. లెట్స్ గెట్ ఇన్. చేద్దాం. సో ఇక్కడ టచ్ చేద్దామని చెప్పారు కాబట్టి టచ్ చేసి చూపించట్లేదు మీకు. ఇది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ వాళ్ళ హైట్, వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తారనమాట ఇవన్నీ. మిగతా స్టాచ్యూస్ అన్నీ మొత్తం చూపించేస్తా, చూసేయండి.
Yeah. Ooh, ooh, ooh. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. I'm on the way up. I remember being down bad. Now y'all gotta pay up. Put your money where your mouth at. Ain't got time to wait up. Wait up. I just stay down for it. This a layup. Never need a rebound for it. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. Baddest woman and they drippin' product. I'm so high up I can't see the bottom. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. When you see me, it's a problem. I'm so high up. Woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. Gotta do it for my day ones. Gotta do it till the pay comes. Niggas are showing me fake love, but I love it when the hate comes. Try to end me, but I ain't done. Shine hard when the rain's done. I never settle for second place, so how you gon' tell me that I ain't the one? That Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. Baddest woman and they drippin' product. I'm so high up I can't see the bottom. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. When you see me, it's a problem. I'm so high up. Woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Said it's been a long, long time coming, but I'm on the way up. I'm on the way up. Yeah, I'm on the way up. I'm on the way up. I'm on the way up. Yeah, been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. Yeah. Ooh, ooh, ooh. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. When you it's a problem. I'm so high up. Woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. సో మీకు ఆ ముందు కనిపించేదే కన్యాకుమారి రైల్వే స్టేషన్, సౌత్లో లాస్ట్ రైల్వే స్టేషన్. దీనికి పక్కనే మనకి ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ మ్యూజియం ఉన్నది. యాక్చువల్గా స్టేషన్కి వస్తుంటే అనుకోకుండానే ఆ మ్యూజియం చూసినాం మేము. సో ఈ స్టేషన్ అనమాట. మనకి ఇక్కడి నుంచి మనం కోయంబత్తూర్కి ట్రావెల్ చేస్తున్నాం. కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అంతేకాకుండా మనం ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్స్ ద ఓన్లీ ట్రైన్ ఇన్ ఇండియా విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. కన్యాకుమారి నుండి కాశ్మీర్కి పోతుంది ఈ ట్రైన్. ఒక్కటే ట్రైన్. పదండి ఆ ట్రైన్ని చూసేద్దాం. ఇంకా యాక్చువల్గా ట్రైన్ కూడా కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు టచ్ చేసుకుంటూ మనకి కాశ్మీర్ వరకు పోతుంది అనమాట. కన్యాకుమారి బోర్డ్ ఇదే ఆ ట్రైన్. కాశ్మీర్ టు కన్యాకుమారి వైష్ణోదేవి టెంపుల్ వరకు వెళ్తుంది, లాస్ట్ స్టేషన్ వరకు. సో మనకి ఇంకా ఇప్పుడు ఈ ట్రైన్ కేరళ నుండి కేరళ నుండి కోయంబత్తూర్ వెళ్తుంది. నేను చాలామంది చెప్తే విన్నా, కేరళలో ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అది కూడా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. వెయిట్ అండ్ వాచ్. ఈ ట్రైన్ పేరు హింసాగర్ ఎక్స్ప్రెస్.
ఇంకొంచెం సేపట్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్లో ఎక్కేసి ఒక కాఫీ తీసుకుందాం. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. ఈ వ్యూ చూడండి. ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అనుకుంటా, అప్పుడే కేరళ ఎంటర్ అయిపోయింది ట్రైన్. కాఫీ కూడా వచ్చేసింది మనకు ఐఆర్టీసీ నుంచి. కాఫీ తాగుకుంటూ వ్యూని ఎంజాయ్ చేద్దాం. మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఇది కోయంబత్తూర్ జంక్షన్ అనమాట ఈ రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్తాం మీకు, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి అన్ని స్టేషన్లో ఉన్నట్టు బ్రిడ్జిలు లేవన్నమాట ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి. ఇక్కడ అండర్ పాస్వేస్ ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ నుంచి మనం నడుచుకుంటూ ఇట్లా ఎలివేటర్ ఆర్ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి. ఇట్లా ప్రతి ప్లాట్ఫామ్కి మళ్ళీ ఇట్లా ఒక ఎస్కలేటర్ ఉంది. ఆసమ్ కదా. సో మనం స్టేషన్ బయటకు వెళ్తున్నాం. ఇది స్టేషన్ బయట. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట బ్రిటిష్ కాలం నాటి ట్రైన్ ఇంజన్ని పెట్టారు. ఇట్లా చూడండి, ఇది ఒరిజినల్ ఇంజన్. సో ఇప్పుడు మనం ఇషా ఫౌండేషన్ ఆదియోగి సెంటర్కి వెళ్తున్నాం. స్టేషన్ బయటకు వచ్చి బస్ తీసుకుందాం. ఈ బస్సు గాంధీపురం బస్ స్టాండ్ వరకు 15 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అక్కడ నుండి మనకు ఆదియోగికి డైరెక్ట్ బస్ దొరుకుతుంది. ఈ బస్సులో చూడండి సీసీ క్యామ్. అండ్ మీకు తమిళనాడులో ఏ బస్ ఎక్కినా సాంగ్స్ కామన్. చలో బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. దగ్గరే ప్లేస్, ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాము. మనకి బస్ కూడా స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. చలో వచ్చేసినాం గాంధీపురం బస్ స్టాండ్కి. ఇది సెకండ్ బస్ మనకి గాంధీపురం నుండి డైరెక్ట్గా ఇషా ఫౌండేషన్ ఆదియోగి సెంటర్కి వెళ్తుంది. మీకు బస్ పడకపోతే మీరు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. వెహికల్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్. ఛార్జ్ ఎక్కువ చేస్తారు. బస్ అయితే పర్ పర్సన్కి జస్ట్ 50 రూపీస్. రీచ్ అవ్వడానికి మనకి ఎందులో అయినా ఒక 1 అవర్ పడుతుంది. ఓం నమ శివాయ. వచ్చేసినా మనం రీచ్ అయిపోయినాం. ఇదే ఇషా ఫౌండేషన్స్ ఆదియోగి సెంటర్. ఇలాంటి వెహికల్ ఎక్కి స్టాచ్యూ వరకు కూడా వెళ్ళొచ్చు. సో స్టాచ్యూ కాకుండా మనకు ఈ ప్లేస్లో ఆపిందనమాట. ఇక్కడ సూర్యకుండ, చంద్రకుండ అని స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఈ లోపల ఉంటుందంట. ఫోన్స్ అవన్నీ అలో లేవన్నారు. లాకర్ ఉంది. లాకర్లో మనం మన బ్యాగ్స్ అండ్ ఫోన్స్ పెట్టేసి అందులోకి వెళ్ళి స్నానం చేసి రావచ్చు. అండ్ మనకి లాకర్కి కూడా ఏం ఛార్జ్ లేదంట, ఫ్రీయే. జస్ట్ ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి స్నానం చేసేసి లోపల వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయంట, అవి కూడా చూసి ఫైనల్గా ఆదియోగి స్టాచ్యూని దర్శించుకుంటాం. అండ్ లాస్ట్లో మనం లేజర్ షో కూడా చూడబోతున్నాం. అస్సలు మిస్ అవ్వద్దు. మీకు అన్నీ నేను చూపిస్తా ఈ వీడియోలో, అది కూడా చూపిస్తా లాస్ట్ వరకు. వీడియోని స్కిప్ చేయకుండా అన్నీ చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు మన స్నేక్ లాగా అనిపించిన ఎంట్రన్స్ ఉందా, ఆ లోపల ఉండేవన్నమాట ఇవన్నీ. ఫస్ట్ మనం సూర్యకుండకి వెళ్తాం, అక్కడ స్నానం చేసుకొని రిటర్న్ వస్తాం అనమాట. చంద్రకుండ అంటే ఆడవాళ్ళు స్నానం చేసుకునేది. సో ఇదే సూర్యకుండ అంటే మగవాళ్ళు స్నానం చేసుకునే ప్లేస్.
సో ఇక్కడ కూడా ఫ్రీయే, బట్ ఒక టవల్కి 50 రూపీస్ తీసుకుంటున్నాడు. అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం మనం. పక్కన హాల్స్ ఉంటాయి విత్ షవర్స్. ఫస్ట్ షవర్ చేయాలి వితౌట్ క్లాత్స్, ఆ టవల్ కట్టుకొని ఆ తర్వాత ఇందులో దిగి స్నానం చేయాలి. సో ఫోన్స్ అయితే అలో లేవని నేను మీకోసం గూగుల్ స్ట్రీట్ మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నా లోపల ఎట్లుంటుంది అని. ఇదే సూర్యకుండ అంటే. సో ఇట్లుంటుంది అనమాట. మనం ఆ కిందికి వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేస్తాం. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇదంతా. మీకు నార్మల్ డేస్లో అయితే మొత్తం ఇట్లా ఇక్కడ యోగా మెడిటేషన్ చేస్తూ జనాలు చాలా కనిపిస్తారు. ఫారెనర్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తారు. నేను ఉన్నప్పుడు చాలామంది ఫారెనర్స్ ఉండే. సో ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఇట్లా స్టెప్స్ ఉంటాయి. మనం ఆ సైడ్ నుంచి వచ్చి ఈ సైడ్కి వస్తాం ఇట్లా. సో ఆ స్టెప్స్ దిగి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకు ఆ ముందు కనిపించేది నంది. నడుచుకుంటూ వచ్చేస్తే ఈ నంది ఉన్న ప్లేస్. నందికి అపోజిట్లో మనకి ఆ మెడిటేషన్ హాల్ ఉంటుంది, ధ్యానలింగ అని. సో అక్కడ అస్సలు చప్పుడు చేయొద్దు, చాలా సైలెంట్ ఉండమని చెప్పారు. మీకు అది కూడా చూపించేస్తా ఇట్లనే, చూసేయండి లోపల ఎట్లుంటుందో. సో ఇది ఆ మెడిటేషన్ హాల్, ధ్యానలింగ. అదిరిపోయింది కదా ప్లేస్. చాలా 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 ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మెడిటేషన్ కావాలంటే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఇదంతా ఫ్రీనే, మీకేం ఛార్జ్ చేయరు. మీరు కావాలంటే వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు మెడిటేషన్ చేసుకోండి. మీకు ఆ చిన్న చిన్న గూడుల్లా ఉన్న దాంట్లో కూడా చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు, కనిపిస్తున్నారు కదా అక్కడ. మీకు చాలామంది ఫారెనర్స్ కనిపిస్తారు, చాలామంది ఉంటారు. వాళ్ళని చూసి మనకు అనిపిస్తుంది మనం ఎందుకు చేస్తలేమో అని. సో మళ్ళీ నంది దగ్గరికి వచ్చి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి త్రిమూర్తి ప్యానల్, దాని ఆపోజిట్లో నాగభైరవి టెంపుల్ ఉంటుంది. అక్కడతో ఈ ప్లేస్ ఎండ్ అయిపోతుంది. ఇదే ఆ త్రిమూర్తి ప్యానల్. దీనికి ఆపోజిట్లో మనకి నాగభైరవి టెంపుల్, అక్కడతో ప్లేస్ ఎండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇదంతా నేను కంప్లీట్ చేసేసిన. మనం ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదంతా వెల్ డిజైన్డ్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంట్రీ మొత్తం ఫ్రీనే. సో ఇక్కడ నుంచి మనం బయటికి వచ్చి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ వరకు ఒక 500 మీటర్స్ మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ కనిపిస్తుంది. సో అక్కడ వరకు వెళ్ళాలంటే మనం ఇట్లాంటి ఈ వెహికల్స్ కూడా తీసుకెళ్ళచ్చు, ఎద్దులు తీసుకెళ్ళేవి. మీరు చూస్తుంటే మీకు అన్నీ అవే కనిపిస్తాయి. ఇది ఇంకోటి. సో అటు వెళ్తున్నారో అటు నుంచి రిటర్న్ వస్తున్నారు. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, ఒక 500 మీటర్స్ ఉంటుంది. నడవగలిగితే నడిచి వెళ్ళిపోండి. లేదు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు నడవలేరు అని అంటే ఇవి వాడండి. సో ఫైనల్లీ ఆ మహాదేవుడి దర్శనం నేను చూస్తున్నా, మీకు చూపిస్తున్నా. కానీ నిజంగా చెప్తున్నా, సూపర్ అనిపిస్తుంది అనమాట. చూడండి చుట్టూ మొత్తం ఏదో పెయింటింగ్ లాగా. ఆ క్లౌడ్స్ కూడా చూడండి. అండ్ మీకు ఆ కార్నర్లో కనిపించే ఆ కొండలు చూడండి. ఇదంతా ఇది తమిళనాడుకి బార్డర్. యాక్చువల్గా మీకు ఆ కొండల బ్యాక్ సైడ్ ఉన్నది కేరళ. సో ఎగ్జాక్ట్ ఇట్లా కేరళకి తమిళనాడు బార్డర్లో ఉంది ఇది. అసలు ఆ క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ చూడండి ఎట్లుందో. నేను ఫస్ట్ ఇవన్నీ కూడా క్లౌడ్స్ అనుకున్నా, ఈ రైట్ సైడ్లోది కాదు, అది మౌంటైన్ క్లౌడ్స్ మిక్స్ అయిపోయి ఎట్లుందో. అండ్ ఇలాంటి అద్భుతమైన సీనరీ నుంచి పక్కకు తిరిగితే మన మహాదేవుడు. నేను ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఇలాంటి వ్యూస్, అలాంటి చెట్లు, ఇట్లాంటి అట్మాస్ఫియర్ పెట్టుకొని చుట్టూ పెట్టుకొని ఆ మధ్యలో ఇది కట్టారు. అవసరం అసలు కదా. సో అది మన మహాదేవుడు. ఇంకొంచెం సేపట్లో మనకి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. లేజర్ షో ఎవ్రీడే 7-7:30కి స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా సపరేట్ టికెట్ ఛార్జ్ అట్లా ఏం లేదు, అంతా ఫ్రీనే. మీరు రావచ్చు, ఈ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. అండ్ లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వీడియో పెట్టినా మొత్తం చూడండి. మీరు ఇక్కడికి బస్లో వస్తే మీకు ఇక్కడ నుంచి మళ్ళీ కోయంబత్తూర్కి రిటర్న్ బస్. లాస్ట్ బస్ 8:30కి, అంటే మీరు 8 వరకు అక్కడికి వెళ్ళిపోయి బస్ ఎక్కేసాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. లెట్స్ వాచ్ ద వండర్ఫుల్ లేజర్ షో ఆఫ్ మహాదేవ్. Over 15,000 years ago, a
being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. ఇదే తంజావూరు రైల్వే స్టేషన్, తంజావూరు జంక్షన్ ఈ స్టేషన్ పేరు. సో ఇక్కడ నుంచి మనకు బృహదీశ్వర టెంపుల్ 1.4 కిలోమీటర్స్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూనే పోదాం. 1 నుండి 2 కిలోమీటర్స్ ఉంటే ఎప్పుడైనా ఏ స్టేషన్ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ నడిచేయండి. ఏం కాదు, 1 to 2 కిలోమీటర్స్ నడవచ్చు, ఎవరైనా నడవచ్చు. ఎట్లాగో 7 o'clockకి 7 AM దింపింది అది. సో 10కి ఓపెన్ అవుతుంది. ఈ టైం ఏం చేస్తాం, నడిచేస్తే అయిపోతుంది కదా, అందుకే నడుచుకుంటూ పోతున్నాం. లేదు మేము నడవలేము, మాకు స్టిల్ ఆటోస్ కావాలి అంటే మీకు స్టేషన్ బయట ఆటోస్ దొరుకుతాయి, మీరు ఎక్కేయచ్చు. కానీ నడిస్తే హెల్త్కి మంచిది, డబ్బులు సేవ్ అవుతాయి. ఇదిగోండి మీకు ముందు కనిపించేది మ్యూజియం అంట. ఇట్లా మనం నడుచుకుంటూ పోతే ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది. మన దారిలో ఏమేమి ఉన్నాయో మనకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మనకి బృహదీశ్వర టెంపుల్ అయిపోయాక మ్యూజియంకి వచ్చి మ్యూజియం కూడా కవర్ చేద్దాం. 1 కిలోమీటర్ నడిచేసినాం, ఇంకొక 400 మీటర్స్ ఉంది. సో బ్రిడ్జ్ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి, అదే ఎంట్రీ బృహదీశ్వర టెంపుల్ ఎంట్రీ. అది ఎంట్రన్స్లో అట్లుంటుంది. ఇదంతా అదే, ఇంకా వాల్ కనిపించేది అంతా అదే అనమాట. వచ్చేసినాం, సింపుల్ ఇట్లా నడిచి వచ్చేది. ఇంకా లోపలికి చాలా ఉంటుంది, బయట కనిపించేది కాదు, ఇంకా లాంగ్లో ఉంటుంది, పొడవు ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పటికీ అట్లనే ఉంది కదా, మెయిన్ రోడ్కి పక్కనే ఉంది, లోపలికి ఏం లేదు. సో చాలా దగ్గర మెయిన్ రోడ్కి. చలో వెళ్ళిపోదాం లోపలికి. చూసే వీళ్ళు పూలు పెట్టుకొని శారీస్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ లోకల్ పీపుల్. అంటే వీళ్ళు ఈ టైంకి మార్నింగ్ వస్తున్నారు అని అంటే లోపల పూజలు జరుగుతున్నట్టున్నాయి, అందుకే వీళ్ళు దర్శనంకి వచ్చారు ఎర్లీ మార్నింగ్. మీరు చూసుకుంటే ఎంట్రన్స్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దది. దాని మీద స్కల్ప్చర్స్ కూడా చూడండి, ఇంకా నీట్గా ఉన్నాయి. ఇంకా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వలే, ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇది టెంపుల్ గురించి ఉంది, పాజ్ చేసుకొని మీరు చదవాలంటే చదువుకోండి. ఇది మ్యాప్, టెంపుల్ మ్యాప్. మనం ఇక్కడ సెకండ్ గోపురం దగ్గర ఉన్నాం. సో చుట్టూ రౌండ్గా బార్డర్ వేసినట్టుంది కదా, సో దీన్ని మరాఠా గేట్వే అంటారంట. మరాఠాస్ అంటే ఈ మొఘల్స్ వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ని నాశనం చేస్తున్నారు కదా, సో ఈ టెంపుల్ని రక్షించడానికి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఉన్నప్పుడు మరాఠా సామ్రాజ్యం వాళ్ళు నిర్మించిన గేట్వే ఒక సేఫ్టీ గార్డ్ అనమాట. ఈ ఇస్లామిస్ట్ల నుంచి టెంపుల్ని కాపాడడానికి అప్పుడు అట్లా సేఫ్టీ గార్డ్ వేసి ఈ టెంపుల్ని కాపాడారు. ఈ టెంపుల్ని చాలామంది హిందూ రాజులు కాపాడి ఇప్పటి వరకు నిలిపిరు ఈ టెంపుల్ని. రాజరాజ చోళ 1 నిర్మించిన టెంపుల్ ఇది, యాక్చువల్ టెంపుల్ అయితే. ఆయన నిర్మించిన టెంపుల్స్లో ది బెస్ట్ టెంపుల్గా ఇదే పేర్కొన్నది. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్, దీని సైజు అన్నీ అద్భుతంకి తక్కువ ఉండవు అన్నమాట. దీని మీద స్కల్ప్చర్స్, చెక్కిన స్కల్ప్చర్స్ కానీ, దీన్ని కట్టిన విధానం కానీ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్తోనే కట్టారు టెంపుల్ కూడా. బృహదీశ్వర టెంపులే ది మోస్ట్ టాలెస్ట్ గోపురం కలిగి ఉన్న హిందూ టెంపుల్. సో అట్లా మనం ఆ 2 ఎంట్రన్స్లో దాటి లోపలికి వచ్చినామా, ఇది టెంపుల్ ఏరియా ఇది. సో లోపల నుంచి బయటకి ఇట్లా కనిపిస్తుంది. ఇది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది మొత్తం టెంపుల్ ఏరియా. మీకు ముందు కనిపించేది నంది. సో మహాశివుడి టెంపుల్ కాబట్టి, శివుడి టెంపుల్ కాబట్టి నంది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ నంది సైజు కూడా మీకేం చిన్న ఉండదు, చాలా పెద్ద ఉంటుంది. చూపిస్తా, ఇంత పెద్ద నంది. ఈ నంది సైజ్ని బట్టి అర్థం చేసుకోండి మీరు టెంపుల్ ఎంత పెద్దగా ఉంది అనేది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మీరు అట్లా ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే ఇట్లా లాంగ్ ఉంటుంది అవే, అప్పుడు మనకు ఆ వెనకాల గోపురం వస్తుంది. ఇక్కడ టెంపుల్ మీద కనిపిస్తుంది కదా డిజైన్, పైది టాప్లోది, దాన్ని శిఖర అంటారు. అది 80 tons స్టోన్. అది 8 టన్నులు కాదు, 80 టన్నుల రాయి.
దీని గురించి మాట్లాడదాం వీడియోలో ముందు. ఇది గజస్తంభం. టెంపుల్లోకి వెళ్దాం, దర్శనం చేసుకుందాం, బయటికి వచ్చి ఇంకా టెంపుల్ గురించి మాట్లాడదాం. హే బ్రో, సో ఇది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ స్టార్టింగ్లో వినాయకుడు. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆ కాలంలో ద బిగ్గెస్ట్ శివలింగం. చోళాస్ కట్టింది, ఈ టెంపుల్లో కట్టింది, అన్నిటికంటే పెద్ద శివలింగం అన్నమాట. సో దర్శనం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చినాం. బయటికి వచ్చి చూస్తే టెంపుల్కి కింద చూడండి, మొత్తం మీకు రైటింగ్స్ ఉన్నాయి. ఇదంతా తమిళ్. మళ్ళీ మీరు చూసేది తమిళ్ భాషలో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పొడవుగా రైటింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఏం రాసిరో కనుక్కొని చెప్తాను మీకు వీడియోలోనే. టెంపుల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుందో ఏందో నాకు అర్థమవుతలేదు. అది కనిపిస్తూనే లేదు. నేను చెప్పిన మీకు 80 టన్ రాయి స్టోన్ అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. ఇంత పెద్దగా ఉంది టెంపుల్. ఆ గోపురం పైన కనిపిస్తుంది రాయి, అదే 80 టన్నుల స్టోన్. అది 80 టన్నులు. అది అక్కడ పెట్టడమే గొప్ప కాదు, అంత వెయిట్ని టెంపుల్ మోస్తూ ఇంకా 1000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా అట్లాగే గట్టి నిలబడి ఉంది అని అంటే ఆ ఆర్కిటెక్చర్ గొప్పతనం అర్థం చేసుకో. ఈ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. ఎక్కడుంది తెలుసా? టెంపుల్ నుంచి అభిషేకం వస్తుందా, చిన్న టెంపుల్, పెద్ద టెంపుల్ కూడా కాదు, అభిషేకం వాటర్ పడతాయా ఆ కుండీలాగా. అందుకే నేను మీకు చెప్పేది, టెంపుల్కి వస్తే చూడండి, కార్వింగ్స్ చూడండి, వాటి పైన ఏం రాసిరో అవి చూడండి, ఇవన్నీ తెలుసుకోండి. ఈ కార్వింగ్ ఎక్కడుందో గెస్ చేయండి. మెయిన్ టెంపుల్ ఉంది కదా మహాదేవుడిది, శివలింగాన్ని అభిషేకం చేసిన వాటర్ వస్తాయా ఆ ప్లేస్లో చెక్కిన శిల్పం ఇది. మామూలు పెద్దగా లేదు, ఆల్మోస్ట్ నా బాడీలో సగం ఉంటుంది, సగం కంటే ఎక్కువనే ఉంటుందేమో, అంత పెద్దగా ఉంది. మీకు చెప్పినా కదా ఒక వెస్టర్న్ మ్యాన్ది శిల్పం చెక్కి ఉంటుంది అని. వెస్టర్న్ మ్యాన్ది క్యాప్ పెట్టుకొని, అదే చూడండి, క్యాప్ పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర పెట్టుకొని ఉంది, దొరికేసింది మనకి. ఈ స్టాచ్యూ మార్కో పోలోది అని చాలా స్టోరీస్ ఉన్నాయి. మార్కో పోలో ఒక ఇటాలియన్ ట్రేడర్, వరల్డ్ ఎక్స్ప్లోరర్. మన చోళాస్ సముద్ర మార్గంలో గొప్ప ట్రేడర్స్ ఉండే ఇండియన్ హిస్టరీలో. అందుకే మార్కో పోలో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కో పోలోని అయ్యి ఉంటే అది చాలా పెద్ద స్టోరీ. మీకు దానికి ఒక సపరేట్ వీడియో చేయాలి దాని గురించి చెప్పాలంటే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్స్ని పట్టి చేయాలో వద్దో డిసైడ్ అవుతా. ఇక్కడ చూడండి ఈ రైటింగ్స్ కనుక్కుంటే ఏమని తెలిసిందంటే, ఈ టెంపుల్కి డొనేషన్ చేసిన వాళ్ళు, టెంపుల్ బిల్డింగ్కి హెల్ప్ చేసిన వాళ్ళు, అండ్ అప్పుడున్న సిచ్యువేషన్స్ అండ్ టెంపుల్ హిస్టరీ ఇవన్నీ రాసిరంట. ఇక్కడ నుంచి 80 టన్ గోపురం కనిపిస్తుంది చూడండి క్లియర్గా. అది అసలు అప్పుడు ఎట్లా బిల్డ్ చేసిరన్న దానికి ఒక థియరీ ఉంది. అదేంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి మట్టి వేసి దాన్ని ఫస్ట్ గుర్రాలు వాటితో అంతవరకు జరిపి దాని మీద పెట్టి మట్టి మెల్లమెల్లగా తీసేసారు. అది జరిగింది. మనకి కాంపౌండ్ వాళ్ళు ఏదైతే సెక్యూరిటీకి కడతారో దాని మీద మొత్తం నంది బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇలా ఈయనగా మొత్తం. సో అయిపోయింది, మనం బయటికి వెళ్తున్నాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చేయొచ్చు, కానీ మనం ఆ మ్యూజియంకి వెళ్దాం. మ్యూజియం కూడా చూద్దాం ఈరోజు, అది కూడా కవర్ చేద్దాం. మనం తంజావూరు మ్యూజియమే కాబట్టి మోస్ట్లీ మనకి చోళాస్ గురించే ఉంటుంది, తెలుసుకుందాం. సో మళ్ళీ రివర్స్ వచ్చినాం. ఇదే తంజావూరు మ్యూజియం. లోపలికి పోయి చూద్దాం. పెద్దగా అయితే అనిపిస్తలేదు, చిన్నగానే ఉంది సైజులో. డిస్ట్రిక్ట్ మ్యూజియం కాబట్టి చిన్నగానే ఉంటుంది. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వచ్చినాక మనకి ఇక్కడ కూడా బృహదీశ్వరి టెంపుల్ ఒక రెప్లికా ఉంది. ఫుడ్ ఐటమ్స్తో చేసినట్టున్నారు, ఆల్మోస్ట్ సేమ్ ఇట్లానే ఉంటుంది టెంపుల్. సో మనం అనుకున్నట్టే చోళాస్ ఎంపైర్ టైంలో ఉన్న యాంటిక్ పీసెస్ అన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. సో అక్కడ టెంపుల్లో పెట్టలేరు కాబట్టి ఇక్కడ పెట్టారు ఈ మ్యూజియంలో. మీకు ఒక్కొక్కటి చూపిస్తా, అన్ని పిక్చర్స్ తీసి పెడతా, మొత్తం చూడండి, మీకు నచ్చొచ్చు.
మనం ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆస్ట్రిచ్, తెలుగులో దీన్ని ఊష్ణ పక్షి అంటారు. అందరు భయపడుతున్నారు, ఫస్ట్ మనమే పోయిద్దాం. మనకి ఈ లీఫ్, ఈ ఆకు కూడా మనకి ఎంట్రన్స్లో టికెట్ కొన్నప్పుడే వాళ్ళే ఇస్తారు, తీసుకొని వచ్చి వీటికి పెట్టాలి. మా చెయ్యి అక్కడనే పెట్టినా చెయ్యి కొరికేసింది అది. సో మనం పెట్టినాం కదా, వీళ్ళకి కూడా ధైర్యం వచ్చి పెడతారు. ఏం లేదు, అట్లా సింపుల్గా పెట్టేస్తే అది తినేస్తుంది. చెయ్యి కొరికినా ఏం కాదు, నాకు కొరికేసింది కదా, పళ్ళు ఏముండవు, ఇట్లా పట్టమని మనకి ఏదో కార్డ్బోర్డ్ తగిలిన ఫీలింగ్ వస్తుంది. మనకి టికెట్ వచ్చేసి 250 per person, చాలా రీజనబుల్. అస్సలు రిగ్రెట్ అవ్వరు, ఇంకా తక్కువ అని ఫీల్ అవుతారు. సో మనకి ఇది తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్కి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రాజలి బర్డ్ పార్క్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. మీకు ఇది వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పక్షి జాతులలో అన్ని బ్రీడ్స్ కనిపిస్తాయి. అవి కూడా నార్మల్గా కాదు, ఇట్లా హైబ్రిడ్ పక్షులు కనిపిస్తాయి డిఫరెంట్గా. ఇది పావురమే, బట్ ఏ కలర్ ఉంది చూడండి. ఇట్లా మనకి వందలలో రకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఇట్లా క్రాస్ బ్రీడ్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ పావురం చూడండి, దాని నెక్, ఈ పావురం కాళ్ళు, మీకు ఏది నార్మల్ ఉండదు, మీకు అన్నీ యూనిక్ ఉంటాయి. అట్లాగే నార్మల్వి కూడా ఉంటాయి. దీని గొంతు చూడండి, మొత్తం నెక్ దగ్గర ఇట్లా ఉబ్బిపోయింది. ఇది కోడి, చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. సో మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అది మనం ఇప్పుడు ప్యారెట్స్, చిలకల జైల్లోకి ఎంటర్ అయినాం. సో ఇవన్నీ చిన్న చిలకలు అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను అన్నీ. దీని తర్వాత మనకి ఆ పెద్ద ప్యారెట్స్ వస్తుంది. ఫస్ట్ ఇది, దీని తర్వాత అది. ఫస్ట్ ఒకటే వచ్చింది, దాన్ని చూసి ఇప్పుడు ఇంకోటి వచ్చింది. అట్లా కొంచెంసేపు అయినాక నేను 2 చేతులు అట్లా పట్టుకుంటే మెల్లిగా వేరే పక్షులు కూడా వచ్చి వాళ్తూ ఉంటాయి అన్నమాట. మొత్తానికి వచ్చిందన్నమాట అట్లా దగ్గర పెడితే. సో అట్లా మనం పెడితే వస్తూ ఉండి మన చేతిలో పైన వాళ్ళు తిని కాసేపు అట్లనే ఉంటాయి మనం ఉంచుకున్నంతసేపు. రెండు మిగిలినాయి, అవి కూడా ఎగిరిపోయాయి. జరా ఇప్పుడు మనం పెద్ద ప్యారెట్స్ ఉండే దాంట్లోకి వచ్చినాం. ఇది ఎంట్రన్స్లో దాన్ని పట్టుకొని ఉందన్నమాట. ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి పోతలేదు. సో నేను ఏదో ట్రై చేసి ఇట్లా అన్నా, పెద్ద షాక్ ఇచ్చింది నాకు. అట్లా ఒకటేసారి వచ్చిన మీద పడిపోయింది. అది ఎవరి దగ్గర పోలేదు, నా దగ్గరికే వచ్చింది ఎందుకో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గరికి వస్తుంది అని. వెనకాల నుంచి వచ్చి అట్లా మీద వాలిపోయింది. నా స్పెక్స్ కూడా పక్కన పడిపోయినాయి. పాపం ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నట్టుంది ఆ సీట్స్ పట్టుకొని, కానీ అది వస్తలేదు. ఈ పాపం చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దాంతో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో ఆమె తెలియాలి. పిల్లలు మీకు తెలిసిన తీసుకొచ్చేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకు పిల్లలు లేకపోతే మీరే పిల్లలు అవుతారు. ఇక్కడ చూడండి, ఆ రెడ్ క్యాప్ గుండు మీద ఎక్కి కూర్చుంది. అది గుట్టు పెడుతుందేమో. ఫైనలీ ఇందాక చూసినారు కదా, ఏ బర్డ్ వచ్చి వాళ్తలేదు. లాస్ట్కి ఒకటి దొరికింది. అలా మమ్మీకి చూపించడానికి తీసుకుపోతే అది కూడా ఎగిరిపోయింది. మనమైతే పెద్ద ట్రై చేస్తున్నాం. ఇగో వైట్ది, ఈ వైట్ది వచ్చి వాలింది. ఇప్పుడు ఎట్లా ఎక్కేస్తుంది చూడండి. అది మ్యాటర్ ఉంటది. ఇంకోటి ఏందన్నా, ఫైట్ ఇருக்கு, అడ్వెంచర్ ఇருக்கு, ఆల్వేస్ ఎవ్రీథింగ్ ఇருக்கு. అది మ్యాటర్. నేను చెప్పినా కదా, మీరు కూడా పిల్లలు అయిపోతారని. అదే ఎఫెక్ట్ ఇది. అట్లుంటది మనతోని. అది మ్యాటర్. సీట్స్ తినేసింది, బటన్ వీకేసింది, ఇంకేం చేస్తుంది, ఎగిరిపోయింది. సాల్ ఫుల్ ఖుష్. యాక్చువల్గా నేను తంజావూరు నుంచి శ్రీరంగంకి బస్లో ట్రావెల్ చేస్తున్నా. జస్ట్ లుక్ హౌ టాల్ ఇట్ ఈస్. ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్ అర్థమవుతుంది నాకు. ఆ గోపురం వీడియోలో తెలుస్తలేదేమో, లైవ్గా చెప్తున్నా, మామూలు పెద్దగా లేదు ఇది.
నాకు ఈ టెంపుల్ చాలా పెద్దదని తెలుసు, బట్ గోపురం ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుందా ఎంత పెద్దగా ఉందో. నేను ఇంత పెద్ద ఎంట్రన్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇది రాజగోపురం, జస్ట్ అన్ ఎంట్రన్స్. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎన్ని ఏనుగులు పడతాయి, ఎన్ని క్రెయిన్లు పడతాయి ఇలా. దీని లోపల మీకు ఆల్మోస్ట్ ఒక సిటీ ఉంటుంది. ఈ రాజగోపురం హైట్ 239 ఫీట్లు, 239 ఫీట్స్ హైట్. ఇది అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఈ శ్రీరంగం టెంపుల్ గోపురమే వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ టవర్. ఇంతకు మించిన హైట్ టెంపుల్ టవరే లేదు ప్రపంచంలో. దిస్ ఈస్ ద వన్. అసలు ఈ యాంగిల్లో ఇది ఎంత పొడవు ఉందనేది క్లారిటీగా తెలుస్తలేదు. మీకు డ్రోన్ షాట్ వేస్తా చూడండి. డ్రోన్ షాట్లో చూపించినట్టు మీకు గోపురాలు కనిపిస్తున్నాయి కదా చాలా. రాజగోపురం అయిపోయిన తర్వాత మనకి ఈ గోపురం వస్తుంది. ఇది సెకండ్ది. సో సెకండ్ది అయిపోతే మనకు థర్డ్ది. ఇట్లా మనం నడుచుకుంటూ పోతే మనకు 7 గోపురాల తర్వాత మనకు మిడిల్ మెయిన్ టెంపుల్ వస్తుంది. సో ఇమాజిన్, టోటల్ గోపురాలు అన్నీ కలిసి 21 గోపురాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. సో ఫస్ట్ రాజగోపురం నుంచి కౌంట్ చేసుకుంటే టోటల్గా 21 గోపురాలు ఉంటాయి. ఇది లాస్ట్ గోపురం. మెయిన్ టెంపుల్ అయితే రంగనాథ స్వామి టెంపులే. సో ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం లైన్లో నుంచున్నాం మనము. మీరు ఇట్లా దర్శనంకి పోతుంటే కూడా మీకు గోడల పైన ఇలాంటి ఏదో రాసి ఉంటాయి అండ్ కార్వింగ్స్ ఉంటాయి, అంటే శిల్పాలు చెక్కి ఉంటాయి. ఇవన్నీ మిస్ కాకండి. సో మీ మనసులో దేవుణ్ణి పెట్టుకోండి, అట్లనే ఈ ఆర్కిటెక్చర్ని మొత్తం చూడండి. మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో దర్శనం అయిపోయింది. మనకు దర్శనం అయిపోవడానికి 2-3 అవర్స్ పట్టింది. సో మీకు కూడా అంతే పడుతుండొచ్చు, అది క్యాలిక్యులేట్ చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టెంపుల్ అంతా చూద్దాం. ఇది యాక్చువల్లీ మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఆపోజిట్లో ఉంది. వెళ్ళేటప్పుడు మిస్ అయినాం, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాం. టెంపుల్ మనం అనుకున్నట్టు ఏదో ఓన్లీ రంగనాథ స్వామి గుడి మాత్రమే కాదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత తిరిగినా అయిపోతలేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది నరసింహస్వామి టెంపుల్. అది ఇంకొక టెంపుల్. అది అంటే మొత్తం విష్ణుదేవుడు అవతారాలే. అట్లా మీకు వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి, గణపతి టెంపుల్. అట్లా మీకు రకరకాల టెంపుల్. మీకు చూసి టైం సరిపోదు. మేము చూస్తూ చీకటి ఎప్పుడు అయిపోయిందో అర్థం కాలే. టోటల్ ఈ టెంపుల్ ఏరియా మొత్తం ఎంత తెలుసా? 156 ఎకర్స్లో ఉంది ఇదంతా. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ విచ్ ఈజ్ ఏన్షియంట్ అండ్ స్టిల్ వర్కింగ్. అంటే ప్రపంచంలోని అతి పురాతనమైన అతి పెద్ద టెంపుల్ మన ఇండియాలో, మన తమిళనాడులోనే ఉంది. మనకు తెలియదు. చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. మిగతా ప్లేసెస్ చాలా పాపులర్ అయినాయి. ఇక్కడికి రండి, ఖచ్చితంగా రండి. మీరు వస్తే పొద్దున రండి, మీకు మొత్తం తిరగడానికి నైట్ వరకు అవుతుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. మేమే ఇప్పుడు ఒక 60% తిరిగినాం అనుకుంటా, ఇంకొక 40% బ్యాలెన్స్ ఉంది. నేను దీనికోసం మళ్ళీ టెంపుల్కి రావాల్సిందే. ఇది వెనీస్ నగరం కంటే పెద్దది. ఇప్పుడు ఇదంతా మీకు టెంపుల్ ఫస్ట్ టవర్ లోపలనే. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఇల్లులు, ఈ కార్లు, ఇవన్నీ ఒక సిటీ ఉంది కదా. సో ఇట్లుంటున్నారు అనమాట ఇక్కడ జనాలు. మోస్ట్లీ వీళ్ళందరూ పూజారులే ఉంటారు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఎంత పెద్దది అని మీకు ఒక ఐడియా రావడానికి ఒక గ్రాఫికల్ వీడియో వేస్తా చూడండి టెంపుల్ది. ఈ శ్రీరంగనాథ టెంపుల్లో మనకు టోటల్గా 7 క్లోజ్డ్ వాల్స్ ఉంటాయి. 5th వాల్ నుండి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంతా తిరిగిన టెంపుల్ ఈ స్క్వేర్లోది మాత్రమే. బయట ఉన్న 6th and 7th వాల్లో ఒక చిన్న సైజ్ ఊరే ఉంటుంది. అండ్ మనకి ఈ లాస్ట్ వాల్ 3 kilometers లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా 6th వాల్ బయట ఉన్నాం, అంటే టెంపుల్ వాల్కి బయట. ఇది ఈ టెంపుల్ వాల్ నుంచి రాజగోపురం వరకు మీకు ఒక పెద్ద సిటీయే కనిపిస్తుంది.
టోటల్ 156 ఎకర్స్లో ఉంది ఈ టెంపుల్. ఇండియాలో ఇంతకు మించిన పెద్ద టెంపుల్ లేదు. ఈ నైట్ లైట్స్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. డ్రోన్ షాట్ తీసుకుందాం ఒకటి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో చూడండి వీడియో ఎండ్ వరకు, అది మిస్ అవ్వకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ నేను 9th డే అంటే సేమ్ డే తంజావూరు వచ్చిన రోజే శ్రీరంగం వచ్చిన. అందుకే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగిన అనమాట. మీకు స్పెండ్ చేయాలనిపిస్తే నైట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే హైదరాబాద్ రండి. నేను మాత్రం 9th రోజు నైటే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసిన. అట్లా వస్తే 10th డే ఇంట్లో ఉంటారు, లేదంటే 10th ట్రైన్ ఎక్కి 11th రోజు ఇంట్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.